దేవుని యొక్క మాట వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రతి ఒక్క మంగళవారము మనము నేర్చుకుంటున్నటువంటి పరీక్షించుకొనుట అనేటువంటి శీర్షికలో మరొకసారి ఈరోజు అవివేకుల గుణలక్షణాల గురించి పరీక్షించుకుందాం. ఏ స్థితిలో దేవుడు మనిషిని తయారు చేశాడో, ఏ పరిస్థితుల్లో మనిషి తన స్వచిత్తాన్ని కోరుకొని తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ తన చిత్తంలో ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని, దేవుని యొక్క నమ్మకాన్ని పోగొట్టుకున్నాడో దాన్ని తిరిగి సంపాదించుకోవటానికి క్రీస్తు వారు మనకు చూపించినటువంటి ఈ సంపూర్ణమైన విధేయతను మనము ఎంత ఎక్కువగా లోబడవలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని బట్టి ఆ అవిధేయులుగా ఉండేటువంటి వారిని విడిచిపెట్టక దేవుడు విధేయులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనము మొదటి అధ్యాయాల్లో, ఆదికాండాల్లో ఒకసారి చూసినప్పుడు దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు చాలా చక్కటి ఆలోచనతో తయారు చేసినట్లు మనం చూస్తాం. ఆయన వారికి 17వ వచనం ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు అన్నీ ఇచ్చాడు, కొన్ని చెప్పాడు. అన్నీ తినండి, వీటిని మాత్రం మీరు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. దీనివలన మీకు వచ్చేటువంటి లాభం కన్నా దాని వలన మీరు పొందే నష్టం ఎక్కువ అన్నది దేవుని యొక్క ఆలోచన. మనిషి చాలా చక్కగా ఆనందిస్తూ సంతోషిస్తూ దేవునితో గడుపుతూ ఉన్నటువంటి సమయంలో 3వ అధ్యాయంలో మనం ఒక మాట మొదటి వచనంలో చూస్తాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. ఒక్క నిమిషం ఆగండి. ఈ ప్రశ్న వేసినప్పుడు ఇదే సందర్భంలో మీరే గనక ఆ ప్రదేశంలో ఉంటే మీ దగ్గరకు వచ్చి దేవుడు మీకు ఏం చెప్పాడని అడుగుతారా, ఏం చెయ్యొద్దని చెప్పాడని అడుగుతారా? మీరు ఎవరైనా మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నారని అడుగుతారా, ఏం మాట్లాడుకోవద్దని అనుకున్నారు అని మమ్మల్ని చెప్పండి అని అడుగుతారా? అసలు ఈ ప్రశ్నే విచిత్రంగా ఉంది కదా. వాళ్ళు ఎందుకు ఆలోచించలేదు? మొదటి అవివేకం ఎప్పుడైతే మాట్లాడుకునేటువంటి సందర్భాల మధ్యలో మనము ఏ మాటల మీద మనం ఫోకస్ అవుతాము అనే దాని మీదే ఈ మొదటి అవివేకము ప్రారంభమై దేవుని ఎదుట అవిధేయతను తీసుకొచ్చుకున్నాడు మొదటి మానవుడు. ఇది తినద్దు అని చెప్పాడు అనేటువంటి విషయం గురించి చెప్పడానికి తొందరపడినటువంటి ఆమె, లేక ఆ స్త్రీ, హవ్వ, ఇంకా అప్పటికి పేరు పెట్టలేదులేండి, ఆ స్త్రీ చెప్పేసేటువంటి సందర్భం మనం చూసినప్పుడు దేవుడు మాకు ఇవన్నీ తినచ్చన్నాడు, ఇవన్నీ తినమన్నాడు అనేటువంటి విషయం మనం మాట్లాడుకోవాలి. ఆలోచించండి, ఇది వద్దు అనేది సీక్రెట్ అవుద్దేమో కదా. ఇది చెయ్యండి అనేది ఓపెన్ అయితే ఇది వద్దు అనేది సీక్రెట్ కదా. ఆలోచిస్తున్నారా? మీరు ఏదైనా మీ పిల్లలకి ఇది వద్దు అని చెప్తే ఈ వద్దు అని అందరికి చెప్పమని చెప్తారా? దేవుడు తన పిల్లలకి ఏమనుకున్నాడు? ఇది వద్దని వాళ్ళకే చెప్పాడు. ఆదాముకు చెప్పాడు, ఇది నువ్వు తినద్దు అని చెప్పాడు. ఆదాము స్త్రీకి చెప్పాడు, దేవుడు ఇది నాకు తినద్దన్నాడు, మనకు తినద్దన్నాడు అని. అది వాళ్ళిద్దరి మధ్యలో ఉండాల్సినటువంటి గోప్యత. ఎప్పుడైతే వారిద్దరూ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుకోకుండా ఎవరో వచ్చి 3వ పర్సన్ మాట్లాడుతూ ఉంటే ఆ మాట్లాడుతున్న వారికి ఏం చేయాలి అనేది చెప్పడం మాని ఏం చెయ్యకూడదు అనేది చెప్పుకోవటానికి ప్రారంభమే మనిషి యొక్క పతనానికి కారణమవుతుంది. ఈరోజు మీరు వినేటువంటి చాలా విషయాలు లోకంలో కానీ, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కానీ, దేవుని సన్నిధానంలో కానీ చాలా ప్రమాదకరంగా ఎక్కడ మారుతాయంటే, ఏది చెయ్యాలి అనేది మీరు పట్టుకోరు, ఏది చెయ్యకూడదు అనే దాని గురించి తీవ్రంగా ఆలోచించి నీ గురించే చెప్పాడు, నీ గురించే అనుకున్నారు, ఇది మన గురించే అని మాట్లాడతాం. ఇప్పుడు చెయ్యొద్దు అనేటువంటి విషయాల గురించి పాత నిబంధన చాలా కరాఖండిగా ఇంచుమించు మలాకీ గ్రంథం వరకు చెప్పుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ప్రారంభం అంతా ఏంటో తెలుసా? ఏం చేయాలో చెప్పడం మొదలెట్టాడు. ఎందుకు చెయ్యొద్దు అనేది ఆపి చెయ్యాలి అనేటువంటి విషయాలు చెప్పుకోవాల్సి వచ్చింది?
చెయ్యొద్దు అని చెప్పినటువంటి విషయాలు బాహాటంగా ఎవరు చేస్తున్నారో చూడటానికి మాత్రమే ఉపయోగపడ్డాయి. చెయ్యొద్దు అనే విషయం ఎవరు చేస్తున్నారో చూసి చేస్తున్న వాళ్ళని పట్టుకుని ఇదిగో వీళ్ళు చేస్తున్నారు చూడండి అని అంటే అది తప్పుగాను తీర్పుగాను వచ్చింది. తీర్పుకు శిక్షను తీసుకొచ్చింది ధర్మశాస్త్రం. ఆ శిక్షను తప్పించడానికి ప్రభు వచ్చి ఏం చేయాలో చెప్పి మీరు ఏం చేయకూడదో చేయాల్సిన దానికి వచ్చినటువంటి శిక్షాఫలాన్ని నేను తీసుకున్నాను అనే క్రీస్తు తీసుకున్నాడు, శిక్ష అనుభవించేశాడు. మీరు దాని గురించి ఏ రకంగా బాధపడద్దు. కానీ ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది చేయాల్సింది ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా ఏం చెయ్యాలో అనే దాని గురించే మీరు తీసుకోండి. రెండో విషయం తెలుసా, యేసుక్రీస్తు వారు చెప్పిన తర్వాత ఏ సంగతులు ఆజ్ఞాపించాడో వాటన్నిటినీ కనుక మనం చెయ్యకపోతే తీర్పు ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎవడు చేయలేదో పట్టుకుందామా, మనం చేయకపోతే తీర్పులో పడదామని భయపడి చేయటానికి ప్రయత్నం చేద్దామా? ఇక్కడ అవివేకము వివేకము బయటపడతాయి. అవివేక్ ఏం చేస్తాడు, ఎవడు చేయటం లేదో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ చెయ్యని వాడి యొక్క తప్పును చూపిస్తూ తాను చేస్తున్నాడో లేదో పరిశీలించుకోవడం మానేస్తాడు. శాస్త్రులు పరిశీలన యేసుప్రభు వారు చాలా బాహటంగా గద్దిస్తూ ఎదురుగా మాట్లాడి ఆయన మాట్లాడిన మొదటి మాట ఏంటంటే, మీరు వారి మీద మోయసక్యం కాని బరువులు మోపుతున్నారు, కానీ మీరు ఏ చిన్న బరువుని వేలు కొరత కూడా లేపట్లేదే అన్నాడు. అంటే అవతల వారు చేయలేని పనులను మీరు చూపిస్తూ మీరు ఇలా చేయగలుగుతున్నారా చేయలేకపోతున్నారో అని మాట్లాడడం మానేసి మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారో, నేను నీకు ఇచ్చినటువంటి ఉపదేశం ఏంటి, ఆలోచన ఏంటి, ఆజ్ఞ ఏంటి, దాని మధ్యలో మీ వివేకాన్ని సరిగా ఆలోచించుకోండి అని చాలా గట్టిగా హెచ్చరిక చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు ఈ అవివేకి చాలా విపరీతమైనటువంటి విషయాలలో ప్రతి సందర్భంలో కూడా చాలా తెలివైన వాళ్ళగా భావిస్తారు. వారి గుణలక్షణం చెప్తున్నాను వినండి. వాళ్ళు చాలా తెలివైన వారుగా, దే ఆర్ ఆల్మోస్ట్ ఎంత మంచివారిగా, ఎంత గొప్పవారిగా, ఎంత ఉన్నతమైన వారుగా వారు భావిస్తారంటే చాలా తెలివైన వారుగా భావిస్తూ వారు తప్పుడు మార్గాల్లో నడవడానికి చేసేటువంటి ఆ ప్రయత్నాన్ని మానకుండా వారు తెలివైన వారుగా భావిస్తూనే ఉంటారు. వాళ్ళు చేసేది తప్పని వాళ్ళకి తెలీదా అని అడిగితే ఖచ్చితంగా తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, మేము చేస్తున్నది రైటే, కాకపోతే అవతల వాళ్ళకన్నా యువతల వారికన్నా మరెవరికన్నా మేము చాలా మెరుగ్గా ఉన్నాం, చాలా బెటర్ క్వాలిటీతో ఉన్నాం, ఈ క్వాలిఫికేషన్ అవతల వారికి లేదు కాబట్టి మేమే బెస్టు అనేటువంటి స్థితికి ప్రతిసారి వారి తప్పిదాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. 14వ కీర్తనలో మొదటి వచనం ఒక మాట ఉంది. కీర్తన 14 వచనం 1. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఎక్కడనుకుంటారంట దేవుడు లేడని? తమ హృదయంలో అనుకుంటారు. నిజం చెప్తాను వినండి, హృదయంలో నిండినది నోరు మాట్లాడుతుంది అనేది యేసుప్రభు వారు మనకి ఇచ్చినటువంటి అతిపెద్ద హెచ్చరిక. పరిశీలన చేసుకోవాల్సింది ప్రవర్తనను అనేటువంటి పదాన్ని, హృదయాన్ని అని గట్టిగా నొక్కి చెప్పినవాడు యేసుప్రభు ఒక్కడే. అప్పటి వరకు చెప్పిన వాళ్ళందరూ కూడా చేతులు బాగుండాలి, కాళ్ళు బాగుండాలి, తలస్నానం చేసుకోవాలి, వస్త్రం బాగుండాలి, ఉతుక్కున్నది అయి ఉండాలి, ఇల్లు బాగుండాలి, ఇంటిలో ఎక్కడా సున్నం పొక్కిపోకూడదు, పొక్కిపోతే అది తెగులు. సున్నం పొక్కుది చూసారా, కొంచెం పైకి లెగుస్తుంది, దాన్ని పొడ అంటారు, పొడ లేక పొక్కు. అలాంటివి శరీరం మీద వచ్చినా అపవిత్రతే, ఇంట్లో వచ్చినా కూడా అపవిత్రతే. ఇంటిని 6 నెలల పాటు దాన్ని మూలబెట్టి ఉంచాలి. 6 నెలల తర్వాత మళ్ళీ ప్రధాన యాజకుడు వచ్చి దాన్ని చూసి దాన్ని అంతా శుభ్రం చేసేసి బాగుంది అనిపించిన తర్వాత అప్పుడు మళ్ళీ దాని ఇంట్లోకి రావడానికి పునఃప్రవేశం చేయించాలి. ఇలాంటి పరిస్థితుల్లో బాహ్యమైన పద్ధతులను చూస్తున్న పరిస్థితుల్ని యేసుప్రభు వారు బాహటంగా తప్పని చెప్తూ, కాదు దేవుడు లేడు అనే ఆలోచన కన్నా దేవుడు ఉన్నాడు అనే ఆలోచనకు రండి అని చెప్తున్నాడు. బుద్ధిహీనులు దేవుడు లేడని వారి హృదయంలో అనుకుంటారు. ఒక్క నిమిషం ఆలోచించి, మనం ఎప్పుడైనా దేవుడు లేడని ఎక్కడ లేడని మీరు అనుకుంటారో చూడండి. ఎక్కడ ఉన్నాడు దేవుడు? మనకు తెలుసు కదా, ఇందు వెళ్ళడు అందు లేడని సందేహం వలదని చెప్పి పాటలు పాడేసుకున్నాం. అన్ని చోట్ల ఉంటాడని తెలుసు, సర్వాంతర్యామని తెలుసు, ఓమ్నీపోటెంట్, ఏ ప్రదేశంలోనైనా సర్వశక్తి కలిగిన వాడు, ఓమ్నీ ప్రజెంట్, ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితిలోనైనా గోడల్లోంచి రాగలడు, ఏ ప్రదేశంలోనైనా నిలగలడు, ఎక్కడికైనా ప్రయాణించగలడు, ఏ పరిస్థితుల్లోనైనా ప్రత్యక్షం అవ్వగలడు. ఆయన ఓమ్నీ ప్రజెంట్, ఏ పరిస్థితులకైనా. ఆయన అతీతం, ప్రకృతికి ప్రిన్సిపల్స్ ఏమైనా చెప్తే ఆ ప్రిన్సిపల్స్ అన్నిటికీ అతీతంగా దేవుడు పనిచేస్తాడని మనకు అర్థమవుతుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకునేది ఎప్పుడు ఎక్కడానంటే, మీకు తెలుసు, కొన్ని పరిస్థితుల్లో కొన్ని ప్రవర్తనలు మనం చేసేటప్పుడు దేవుడు ఉన్నాడు అనుకుంటామా, దేవుడు లేడు అనుకుంటామా?
నాకు చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే యేసుప్రభు శిష్యులతో పాటు నడిచినటువంటి సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ఉంటాడు, ప్రభుతో పాటు పక్కనే ఉంటారు. ఒక సందర్భం చూపిస్తారు. యేసుప్రభు వారు అన్నాడు, వీళ్ళందరికీ ఆకలేస్తుంది, రొట్టెలు లేవు, ఫిలిప్పు ఒకసారి వెళ్ళి కొంచెం వాళ్ళ సంగతి ఏదో చూడరా అన్నాడు. ఒకసారి చూడండి, ఏమి చెయ్యనై ఉన్నాడో ఆయన ఎరిగి ఉండి ఆయనకు తెలుసు ఏం చేయాలనుకుంటున్నాడో. కాకపోతే అక్కడ మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం ఫిలిప్ని పిలిచి అడిగాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. జాన్ 6:6. పస్కా పండుగ వచ్చినప్పుడు ఏమి చేయనై ఉండెను తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. అప్పుడు ఫిలిప్ ఏం చెప్పాడు చెప్పండి. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెం కొంచెము పుచ్చుకొనుటకై 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. లెక్క పెట్టేశాడు, ఆల్రెడీ ఎస్టిమేషన్తో ఉన్నాడు. అక్కడ మనుషులు కూడా లెక్కెట్టేశాడు. ఫుడ్ గురించి మనోడు కూడా ఆకలేస్తుంది, ఇంచు కొంచెం కొంచెం తింటే కూడా మనకు సరిపడినట్టు లేవు, ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. ఆ విషయాన్ని యేసుప్రభు మాట్లాడేటప్పుడు యేసుప్రభుతో ఉండేటువంటి శిష్యులు ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని ఆయనకి ఎందుకు ఆలోచన రాలేదంటారు ఫిలిప్కి? అప్పటి వరకు ఆయన సంగతులు తెలీదా? మొదటి సూచక క్రియ ఏం జరిగింది? యోహాను సువార్త 2వ అధ్యాయంకి రండి. మనం పెళ్ళి అనే పదం రాగానే పెళ్లిలో చదివే మొదటి పాఠం 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు కంటత. ఏంటి దానిలో? ఆయన శిష్యులు 11వ వచనం చదవండి. 2వ అధ్యాయము జాన్ 2:11. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచెను. సో ఖచ్చితంగా ఆయన తర్వాత ఏం జరిగింది? అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచి. శిష్యుల్ని పిలిచేశాడు, శిష్యులు వచ్చేశారు, శిష్యులు వదిలేశారు, శిష్యులు ఫాలో అయిపోతున్నారు. కానీ మొదటి సూచక్రియ తర్వాత శిష్యులకి ఏమైందిట? వారు ఆయన యందు విశ్వాసాన్ని ఉంచారు, పెంచారు. అలాంటి విశ్వాసం ఉంచిన శిష్యులు కొద్ది రోజులు అయ్యేటప్పటికి యేసుప్రభు పక్కన పెట్టుకుని అక్కడ కరువులో ఉంటే మంచినీళ్ళు తీసుకెళ్ళి పోస్తూ ఉంటే అవేమో ద్రాక్షరసం అయిపోయిందని నువ్వు ఇంత మంచి ద్రాక్షరసం ఉంచుకున్నావు అని చెప్పి పొగుడుతూ ఉంటే శిష్యులందరూ భుజాలు ఎగరేసుకుని ఉంటారు. మా గురువు అంటే ఏమనుకున్నావు అని, మా సార్ అంటే ఏమనుకున్నావు, మా అయ్యగారు అంటే ఏమనుకున్నావు, మా అన్న అంటే ఏమనుకున్నావు అని చెప్పుంటారు. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఫిలిప్పు తొందరపడి యేసుప్రభు వారికి లెక్కలు చెప్పాడు. బాబు ఇంతెంత తిన్నామన్నా 200 మందికి ఎక్కడ 200 దేనారాలు కావాల్సి వస్తుంది, ఎక్కడొస్తే మన దగ్గర ఇప్పుడు డబ్బులేవి అంటే ఆల్రెడీ కనుక్కొని ఉంటాడు. ఎవరిని? సంచి పట్టుకున్న తోమాని. ఎరా ఉన్నాయా, క్యాష్ ఉందా మన దగ్గర, ఒకవేళ సడన్గా కొనాల్సి వస్తే ఏంటి పరిస్థితి? ఏమి చెయ్యనయ్యున్నాడో ఆయన ఎరిగి ఉండి. యేసు ఉన్నాడనుకుంటున్నాడా శిష్యుడు? యేసు లేడు అనుకుంటున్నారా? బుద్ధిహీనులు ఏమనుకుంటారట? లేడు, దేవుడు లేడని. ఇప్పుడు ఈయన బుద్ధిహీనుడు అందామా, బుద్ధి కలిగిన వాడు అందామా ఫిలిప్ని? ఇదే సిచ్యువేషను అవివేకం ఏం చేస్తుందంటే, ఏ విషయం వచ్చినా, సందర్భం వచ్చిన వెంటనే, పరిస్థితి వచ్చిన వెంటనే దేవుడు నా జీవితంలో కలుగు చేసుకోవటానికి కావాల్సిన పరిస్థితి ఆయన చెయ్యగలడు అని నమ్మలేకపోవటమే పెద్ద బలహీనత. అవివేకి ప్రయత్నము చేయటానికి ఆలోచించే పద్ధతి వేరు, విశ్వాసముంచి దేవుడు చేయగలడు అనేటువంటి విశ్వాసాన్ని ప్రకటించటం వేరు. నీకు లెక్కలున్నాయి, నీకు లక్ష్యం ఉంది, నీకేం చేయాలో తెలుసు, ఎక్కడ దొరుకుతుందో తెలుసు, ఎలా అవుద్దో తెలుసు, కానీ ఆయన ఉన్నాడు అని నమ్మలేకపోవటమే ఒక అవివేకి యొక్క ప్రధాన లక్షణం. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ ప్లేస్లో ఒక MBA బిజినెస్ మ్యాన్కి ఎవరికైనా ఈ పారాగ్రాఫ్ ఇచ్చి దీని గురించి మా క్రిస్టియన్స్కి ఏదైనా వాక్యం చెప్పు, లేకపోతే మీ స్కూల్లో స్టూడెంట్స్కి ఏమైనా వాక్యం చెప్పంటే ఎంత చక్కగా బిజినెస్ ప్రిన్సిపల్స్ తీస్తారో తెలుసు. దీనిలో నుంచి ఒక ఆయన చెప్పాడు నాకు. ఎందుకంటే ఫిలిప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఫిలిప్కు ఉన్నటువంటి బిజినెస్ స్ట్రాటజీ ఏంటి, ఎలా ప్లానింగ్ చేశాడు, ఎలా ప్రొక్యూర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఉన్నాయని చాలా పెద్ద లెక్కలేస్తారు. కానీ దేవునితో ఉన్నాడు అనేటువంటి విషయం ఏ బిజినెస్ మ్యాగ్నెట్ చెప్పడం. ఆయన పక్కనే ఉన్నాడు, ఆయనతో ఉన్నాడు.
కొన్ని పనులు చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఏమనుకుంటామంటే దేవుడు లేడు, దేవుడు ఉండడు, ఇక్కడ దేవుడు చూడడు, దేవుడికి చేత కాదు, దేవుడు చెయ్యలేడు, దేవునికి ఈ విషయం అడగాల్సిన విషయం కాదు, అసలు ఇలాంటి విషయాల్లో దేవుడితో మాట్లాడచ్చా? ఇప్పుడు మీరేమంటారు? ఉన్నాడా దేవుడు లేడా? క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను నేను. ఏ సందర్భాలలో ఒక దినము గడిచేలోపు దేవుడు లేడని అనుకుంటారు? మార్నింగ్ షెడ్యూల్ లేచిన వెంటనే దేవుడు తెలియదు, దేవుడు చూడలేడు, దేవుడు ఉండడు, దేవుడు వినడు, దేవుడికి ఇది సాధ్యం కాదు. మీకు ఎప్పుడు అనిపించలేదా? అలాగా అనిపించలేదా? రొటీన్ లైఫ్లో ఈ విషయాలు దేవుడికి చెప్పాలా అని కూడా అనిపించదా? కానీ మీరు చెప్పకపోయినా ఆయనకు తెలుసు అని కూడా మీకు తెలుసు. ఆయన గ్రహించగలడు. వారి హృదయాలోచనలో ఆయన ఎరిగి ఉన్నాడని ప్రతిసారి బైబిల్లో 4 సార్లు రాయబడింది. ఆయన హృదయాలోచనలు ఎరగలిగిన వాడు నీ హృదయాలోచనకు ఆయన ఉన్నాడని నమ్ముతున్నావా, ఆయన లేడని నమ్ముతున్నావా అనేది మనకు ఆయన గ్రహించలేడా? సో ఆత్మీయ జీవితంలో పడిపోవడం లేవడం అనేది సహజం. ఎన్నిసార్లు నువ్వు పడిపోయినా దేవుడు లేపుతాడన్నది సత్యం. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా నువ్వు చెయ్యి పిలిచి ప్రభువా అనగానే నువ్వు పడిపోకుండా నీ చెయ్యి పట్టుకుని నిన్ను లేచి నడిపించడానికి ఇష్టపడగలిగిన వాడు. నాతో నడువు అని చెప్పినప్పుడు నడవడానికి ప్రయత్నం చేసి 4 అడుగులు వేసిన వెంటనే పేతురు పడిపోతే ఏం చేశాడు? ఆయన వెంటనే లేచి పట్టుకోలే, నిన్ను పట్టుకుంటాడు. ఎప్పుడు పట్టుకుంటాడు? నీవు నీ ఆసక్తిలో నా ప్రభువే నాకు సహాయకుడు, నా ప్రభువు నాకు సహాయము చెయ్యగలిగిన సమర్థత కలిగిన వాడు, నా ప్రభువు నన్ను లేపగలిగినవాడు అనేటువంటి విషయంలో ఆయన ఉన్నాడని నమ్మగలిగిన వాడికే. అంతేగాని ఆయన నమ్మగలడా అన్నదే ఒక ప్రశ్న అయితే, ఆయన ఉన్నాడని నమ్మలేని బుద్ధిహీనత మనకుంటే, ఆయన చెయ్యలేడు అనే పరిస్థితుల్లో అసాధ్యము అనేటువంటి ఆలోచన నీకు వస్తే ఇక ఏమాత్రం కూడా నిన్ను ఆఖరి రోజుల్లోకి వచ్చేసావని డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. జాగ్రత్త, ఆయా పరిస్థితులు మన పరిస్థితుల్లో ఏ పరిస్థితులకు నడిపిస్తున్నాయి అనేది జాగ్రత్త. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం. ప్రొవర్బ్స్ 12:15. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 15వ వచనం. అమ్మా, మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఒకడు మూఢుడు, రెండవది జ్ఞానం కలిగిన వాడు. ఈ మూఢుడు ఎప్పుడు ఏమనుకుంటాడంటే వాని దృష్టికి సరి అయిన మార్గాలను ఎంచుకుంటూ ఉంటాడు. తనకు తెలిసినటువంటిది సత్యమని, తను చేసేది రైట్ అని, తనకు చేస్తున్నటువంటి పనికి ఏ కరెక్షను వినక్కర్లేదని, ఎవరు చెప్పక్కర్లేదని, ఎవరి గైడెన్స్ అవసరం లేదని, ఎవరు చెప్పేది సత్యమని కూడా ఒప్పుకోలేరు. ఈ మూఢుడు అనేటువంటి పదానికి బైబిల్ చెప్పినటువంటి విశ్లేషణ ఏంటంటే, తన దృష్టికి తాను అంగీకారంగా యోగ్యుడని ఎంచుకోగలిగిన అవివేకి. అంటే తను ఎందుకు ఆ విషయంలో టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకోగలుగుతాడంటే, ఆ పరిస్థితిని తాను అంగీకరిస్తున్నట్లుగా ఎవరైనా కరెక్షన్ కనుక చేయబోతే, ఆలోచన కనుక చెప్పబోతే, సూచన కనుక ఇవ్వబోతే, సలహా కనుక చెప్పబోతే, లేక ఈ పద్ధతి కాదు ఈ పద్ధతిలో చేయండి అనే సబబు కనుక చెప్పబోతే వారికి అది నచ్చదు. వారు కేవలం అవివేకులు, మూర్ఖులు అని బైబిల్ చెప్తుంది. మూర్ఖులకు మరొక నిర్వచనంగా కూడా ఈ వచనాన్ని మనం చూస్తాం. ఎందుకు అనంటే, వాళ్ళు దేవుని యొక్క సంగతులు వినడం కంటే, దేవుని సంగతులు అర్థం చేసుకోవడం కంటే, దేవుని సంగతులు అనుసరించడానికి మనసు పెట్టడం కంటే, వాళ్ళ స్వభావంగా వాళ్ళు ఆలోచిస్తూ, వాళ్ళు ఊహిస్తూ, వాళ్ళు నమ్ముతూ, వాళ్ళు ఒప్పుకుంటూ, వాళ్ళు ఒప్పుకొనిన దానికి వాళ్ళకు ఒక సిద్ధాంతాన్ని పెట్టుకుంటూ, ఒక దేవుని ఎదుట వారు దేవుడు లేడనేటువంటి బలహీనతకు వారు నడిచిపోతూ ఉంటారు. ఈ బలహీనత సహజంగా మనకున్నటువంటి అనుభవాన్ని బట్టి రావచ్చు, మనకున్న కోరికలు లేక మనం చేయబోతున్నటువంటి బలహీనమైన పని మనకు బాగా ఆసక్తి కలిగింది అయితే, మంచి చెప్తే ఎందుకు వింటాం? మనకు నచ్చిందే చేస్తాం, కానీ ఎవరో చెప్పింది ఎందుకు వినాలి? వినేటప్పుడు కూడా మనకు ఒక విశ్లేషణ ఉంటుంది. అందరూ చెప్తే వినం, మనం మళ్ళీ కొందరు చెప్తే వింటాం. ఎవరు చెప్తే వింటారు? అంతే. ఈ మూర్ఖుడికి ఇంకో మూర్ఖుడు చెప్తే వింటాడు, ఈ మూర్ఖురాలకు ఇంకో మూర్ఖురాలు చెప్తే వింటారు. సహజంగా ఎవరు ఏం చెప్తున్నారు అనేది దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఆలోచన అడగడం కానీ, దేవుడు లేడు అనేటువంటి ఆలోచనతో చాలా బలహీనమైన మనస్సాక్షితో ఈ పనిని మనం చేస్తూ ఉంటాం. ఇది చాలా బలహీనమైన పరిస్థితి. జాగ్రత్త. దేవుడు లేడని వారు అనుకోవడం మాత్రమే కాదు, ఆయా సందర్భాలలో వ్యక్తిత్వాన్ని కట్టుకోవాల్సినటువంటి ఆత్మీయుడు వివేకంగా పనిచేయగలిగినప్పుడు ప్రజలు చూసి ఇతడు దేవునితో ఉన్నాడు, ఇతడు దేవుని ఆలోచనతో ఉన్నాడు, ఇతడు దేవుని సహాయంతో ఉన్నాడు, ఇతడు దేవుని సలహా ప్రకారం నడుస్తాడు అని చాలామంది అనుకుంటారు. కానీ ప్రమాదం ఏంటి వస్తుందంటే, ఇక్కడ
ఒక పదాన్ని వాడేటప్పుడు దేవుని ఆలోచనకు మనుషుని ఆలోచనకు మధ్యలో జరిగిపోతూ ఉంటాం. దాని పేరు ఏంటంటే చిత్తము. ఒకసారి చెప్పండి నోటితో. చిత్తము. అందరూ ఏమనుకుంటారంటే దేవుని చిత్తము. దేవుని చిత్తము తెలుసుకోవడం చాలా కష్టం, కానీ దేవుని ఆలోచన తెలుసుకోవడం చాలా ఈజీ. కానీ మనుషులందరికీ ఏం కావాలి? దేవుని ఆలోచన కావాలా, దేవుని చిత్తం కావాలా? దేవుని చిత్తమే కావాలి. ఏది కావాలి? చిత్తం. చిత్తము అంటే ఇష్టము, లేక ఆయన నడిపింపు, లేక ఆయన కోరిక, లేక ఆయన నచ్చినది. కానీ దేవుని ఆలోచన తెలిసిన తర్వాత దేవుని ఆలోచన ప్రకారం నడవడానికి నువ్వు చేసే ప్రతి ప్రయత్నమే దేవుని చిత్తం అవుతుంది. దేవుని ఆలోచనను తీసుకోవటానికి చాలామందికి ఇష్టం ఉండదు. దేవుని ఆలోచనలు కొన్ని పద్ధతుల్లో ప్రత్యక్షంగా దేవుడు ఇవ్వాలని కోరుకుంటాడు. దానిలో ఒక భాగమే ఆలోచనకర్తలు అనేకులు ఉండుట శ్రేయస్కరం. దేవుని ఆలోచన కొన్ని పరిస్థితులలో నీకు తన చిత్తాన్ని డైరెక్ట్గా బయలుపరిస్తే ఒప్పుకున్నప్పుడు ప్రజల ఎదుట అంగీకారయోగ్యంగా తీసుకొస్తాడు. ఇప్పుడు నేను 20 మంది మూర్ఖులను పోగేసుకుని దేవుని చిత్తం తెలుసుకుంటాను, దేవుని ఇష్టం తెలుసుకుంటాను, లేక దేవుని ఆలోచన తెలుసుకుంటాను. 20 మంది మూర్ఖులు నాకు ఏ ఆలోచన చెప్తారు చెప్పండి? మూర్ఖపు ఆలోచన చెప్తారా, పరిశుద్ధ ఆలోచన చెప్తారా? ఇప్పుడు నేను ఎవరితో కూడుతున్నాను అనే దగ్గరే నేను దేవుని ఇష్టంలోకి వస్తానా, దేవుని చిత్తంలో తెలుసుకోగలుగుతానా లేదా అనేది తేడా తెలుస్తుంది. అందుకనే చాలా సందర్భాలలో భయం కలిగినటువంటి పరిస్థితిని సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనంలో ఈ హెచ్చరిక చెప్తాడు. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఇప్పుడు నేను 20 మంది మూర్ఖుల్ని పరిశుద్ధులు అనుకుంటున్నాను. నేను అవివేకిని కదా, నా జ్ఞానం తక్కువ కదా, నేను వినను కదా. ఆ 20 మందిని నేనేమనుకుంటానంటే నాకు కావాల్సిన మనుషులు, నా మంచి కోరుకున్న మనుషులు, నాకు తెలియగలిగిన మనుషులు, నాకు సూచన సలహా ఇవ్వగలిగిన మనుషులు, లేకపోతే నాకు కావాల్సినటువంటి పద్ధతులని. సహజంగా మనవారు అనేది చాలా టేస్ట్ ఉంటుంది చూసారా, చాలా నచ్చుద్ది మనకి. మనోళ్ళు ఆ పదం కూడా చాలా బాగుంది. మనోళ్ళు అనగానే మనకు ఒక అభిమానం, అదొక ప్రాంతీయత. ఈ ఎక్కడికి వెళ్ళినా 2 రకాల వాళ్ళు మాత్రం బాగుంటారు. ఏ ఊరు వెళ్ళినా ముందు మనం అంటే భారతదేశంలో ఉన్నంత వరకు మీరు ఆంధ్ర వాళ్ళ అని అడుగుతారు. ఇప్పుడు తెలంగాణ విడిపోయింది కాబట్టి తెలుగు వాళ్ళ కాదు, ఆంధ్ర వాళ్ళ. అదే మన ఆంధ్రాలో తిరుగుతున్నాం అనుకోండి, అప్పుడు మన ప్రాంతీయత వస్తుంది. మీది ఏ ఊరు? మన శ్రీకాకుళం. మంద అదే మన తూగో పాగో తూర్పుగోదావరి, వైజాగ్ అనే వాళ్ళని పట్టుకోలేము. ఎందుకంటే ఇది మిక్స్డ్ బ్రీడ్, అన్ని రకాలు కలిసిపోవడం వల్ల మీరు వైజాగ్ అనంటే వాళ్ళని నమ్మరు అసలు. మీది వైజాగ్ అని అదేంటో ప్రశ్న. అది ఏ జిల్లా ఉండని అడగండి ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళు జిల్లా అనగానే వాళ్ళు నమ్ముతారు. వైజాగ్ వాడిని ఎవరు నమ్మడం. అది నేను అనుభవించి చెప్తున్నా. మనం ఒప్పుకోలేము కూడా కొన్ని విషయాలు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎవరితో సహవాసం చేస్తాము అనగానే మనోళ్ళు అనగానే మనకి ఇంట్రెస్ట్, మనోళ్ళతో సహవాసం చేయటం మనకిష్టం. ఇంతకీ మనోళ్ళు ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయి. ఎవరా 2 మనోళ్ళు? ఒకళ్ళు జ్ఞానం కలిగిన మనోళ్ళు, మూర్ఖులకు జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా కనపడతారు? వాళ్ళకి ఇళ్ళు మూర్ఖుల్లా కనపడతారు. మరి జ్ఞానం కలిగినోడు మూర్ఖుని కనిపెట్టగలరా? చాలా ప్రమాదం ఇక్కడే జరుగుద్ది. జ్ఞానము కలిగిన వాడితో సహవాసం ఎవడైతే చేస్తాడో వాడిని బట్టి అవతల వ్యక్తి మూర్ఖుడవుతున్నాడా, జ్ఞానం కలిగిన వాడు అవుతున్నాడా అనేది తెలుసుకుంటూ ఆ వ్యక్తి వివేకిగా మారతాడా, అవివేకిగా మారతాడా తేలిపోద్ది. ఎవరి దగ్గరికి మనం పంపితే మన పిల్లలు బాగుపడతారని ముందు కోరుకుంటాము, ఎవరితో ఉంటే జాగ్రత్త అని మనం ముందే పిల్లల్ని చెప్పాలని కోరుకుంటాము. మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు, మరి మాకు స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏం చేసేవారంటే, అంటే నాతో పాటు కొంతమందిని చూపించి, కొంతమంది వాళ్ళ పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి తీసుకొచ్చి, ఇదిగో మా ఓడిని మీ పక్కన కూర్చోబెట్టుకోనేవారు. ఎందుకు చెప్పేవారో తెలిసేది కాదు. 3-4 తరగతుల్లో మనకి ఏమర్థం అవుతాయి ఆ మనసులో, చిన్నపిల్లలం. మా పక్కన కూర్చోబెట్టుకోనంటే నా పక్కన రోజు కూర్చునేవాడు ఊరుకుంటాడా? నా బెంచి నాది, వీడి పక్కన నేనేనా, ఆడు కూర్చుంటాడు. సో ఈ డిస్టర్బెన్స్ అనేది ప్రతిరోజు బయటికి వెళ్ళంగానే, లేకపోతే స్కూల్ బయటకు అయిపోయిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా వాడు మీ పక్కన కూర్చున్నాడా అని ఎంక్వైరీ. మళ్ళీ ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటి చెప్పండి? తెలివైన పిల్లల పక్కన కూర్చుంటే ఆ పిల్లలకి ఏమొస్తాయి? తెలివితేటలు వస్తాయి అని. అలాగే చాలామందికి ఈ మంచి ఆలోచన బైబిల్లో ఉన్నదనే విషయం వాళ్ళకు కూడా తెలియదు. కానీ ఈ ఆలోచన మాత్రం దేవుందే. అంటే దేవుని ఆలోచన వాక్యంలో లేకుండా కూడా చాలామంది దగ్గరికి, హృదయాల్లోకి దేవుడు పెడుతూ ఉంటాడు. అక్కడ మనం వాటిని గ్రహించగలుగుతాం. దెబ్బలాడుకునే వాళ్ళకు ఒక టీం ఉంది. దాన్ని మనం సహజంగా బ్యాక్ బెంచ్ అంటాం. ఈ రోజుల్లో పనికొచ్చిన వాళ్ళు బ్యాక్ బెంచ్ వాళ్ళే.
ఫ్రంట్ బెంచ్ వాళ్ళు ఎందుకు పనికిరావట్లేదు, వీళ్ళకి మార్కులు డిగ్రీలే కనపడుతున్నాయి. దేనిలో అయినా ప్రైజులు అయ్యారంటే బ్యాక్ బెంచ్ వాళ్ళు, డబ్బు వాళ్ళ దగ్గరే ఉంది. ఈ ఫస్ట్ బెంచ్ వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు. కంపెనీలు వాళ్ళు పెట్టుకున్నారు, వీళ్ళు వెళ్ళి వాళ్ళ కింద పని చేసుకుంటున్నారు. సో ఈ బ్యాక్ బెంచ్లో ఈ రౌడీ బ్యాచ్లు అల్లరమోక టీచర్లు నేర్పించడం, స్కూల్ నేర్పించడం, వాళ్ళు క్లాసులు ఎగ్గొట్టడం, ఇలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వాళ్ళతో ఎవరైనా వెళ్ళి చేరాలనుకుంటారా, చేరాలనుకోరా అని అడిగితే నిజం చెప్పనా, ఎక్కువ మంది వాళ్ళలో చేరాలనుకునే వాళ్ళే ఉంటారు. స్కూల్ లైఫ్ అంతా ఎందుకు? అది ఎంజాయ్మెంటు, అదొక ఆనందం, అదొక సరదా, అదొక సంతోషం. ఇది స్కూల్ లైఫ్లోనే కాదు, స్పిరిచువల్ లైఫ్లో కూడా అదే నడుస్తుంది. అందుకని మీతో చెప్తున్నాను, స్కూల్ లైఫ్లో అల్లరి చేయటానికి ఎలాగైతే వెనక దూరదాం అనుకుంటామో, దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు కూడా చాలామంది వెనకాతలు ఎందుకు దూరుతారు? దేవుడు మమ్మల్ని చూసేస్తాడని భయమా? దేవుడు అక్కడికి రాడు అనుకుంటారా? ఇప్పుడు లాస్ట్లో కూర్చుంటానంటే ఒక ఆయన అంటాడు, ఏమండి నాకు నడుము నొప్పి అండి, అందుకని నేను కాలు పైన పెట్టి కూర్చుంటానండి, అందుకని వెనకాతలు కూర్చుంటానండి. సబబు బికాజ్ ఇన్ హెల్త్ని బట్టి ఆయన ఎదురుగా వచ్చి ఇంకోలా కూర్చుంటే బాగోదు, ఓకే మర్యాద వదిలేసాం. ఆడి పక్కకి వెళ్ళి నాకు బాగుంది నీ పక్కన కూర్చుంటే అంటే అర్థం ఏంటి? దేవుడు లేడని బుద్ధిహీనులు ఎలా అనుకుంటారో, దేవుని సన్నిధిలో తెలియని పరిస్థితుల్లో సహవాసంలో కూడా అలాగే నడుస్తారు. మీలో ఎవరికైనా పలానా వ్యక్తులు దేవునితో జ్ఞానం కలిగిన సహవాసం కలిగి ఉన్నారు, దేవుని ఆలోచన తెలుసుకుని నడుస్తున్నారు, దేవుని ఉద్దేశాలను బట్టి బాగు చేసుకుంటున్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతామా? వాళ్ళు ప్రతి వారం ఒక కొత్త చీర, కొత్త డ్రెస్సు, కొత్త ప్యాంటు షర్టు, కొత్త ఫోను, కొత్త సింట్లు ఇలాంటి వేసుకుని వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోడానికి ఇష్టపడతారా? ఎవరు మనకి తొందరగా పబ్లిక్గా అవుట్ ఫోకస్ అవుతారు? కొత్త బట్టలు, ఖరీదు, వింతైన సామాన్లు, సరుకులు, ఇలాంటి పరిస్థితులు కనపడితే వాళ్ళు కొంచెం వీళ్ళు రిచ్, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళతో ఉంటే మనకి కలిస్తే, ఇలాంటి ఆలోచనకు చాలామందికి ఉంటుంది. కానీ దేవునితో ఉండే సహవాసం కలిగిన వారి పొందుని ఎందుకు ఇష్టపడరు? వాళ్ళు కనిపెట్టలేమా? బైబిల్ చెప్తుంది కదా, ఇక్కడ వివేకము కలిగి దేవుని వెతికేటువంటి వ్యక్తులు ఏ మనుషులైతే దేవుని సంగతులను పట్టుకుంటున్నారో, దేవుని ప్రకారం జీవిస్తున్నారో, దేవుని ఆలోచనను పట్టుకుని గ్రహించగలుగుతున్నారో అనే దానిని వెతికి దాని మీద ఆధారపడి ఉంటుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, థెల్ ఫైండ్ ద గుడ్ గాడ్, థెల్ ఫైండ్ వెరీ గుడ్ గాడ్. యేసు ప్రభు రక్షకుడని వారి హృదయాల్లో తెచ్చుకోవటం, జీవితంలో ఏదైనా విలువైన సంపాదించుకున్నారంటే దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నెంబర్ 2, దే విల్ ఫైండ్ ద గుడ్ చర్చ్. మంచి ఫెలోషిప్ని వెతుక్కుంటారు. ఏ ప్రదేశంలోనైతే ఆధ్యాత్మికమైనటువంటి సహవాసానికి సంబంధించిన లక్షణాలు, లక్ష్యాలు కలిగి మందిరం ఉంటుందో అలాంటి మంచి సంఘాలను వెతుక్కోవటంలో కూడా వాళ్ళు గెలవగలరు. దట్ ఈస్ ద సెకండ్ మెచ్యూరిటీ. థర్డ్ ఏంటంటే దే విల్ సెర్చ్ అండ్ సీక్ ద రైట్ ప్రీచర్. సరి అయిన దేవుని యొక్క వర్తమానపు హెచ్చరికలను మనుషులకు బుద్ధి చెప్పి, జ్ఞానమును నేర్పించి, పరిస్థితులన్నిటిలోనూ కూడా గద్దించేటువంటి మంచి నాయకుని ఏర్పాటు చేసుకోవడంలో కూడా ప్రజలు మూడవ విజయవంతమైనటువంటి పరిచయను గెలుచుకోగలుగుతారు. నెంబర్ 4, దే విల్ ప్లేస్ ద రైట్ ఫ్యామిలీ ఇన్ ద చర్చ్. కుటుంబాన్ని నాలుగు చెదిరిపోనివ్వకుండా అందరూ కూడా ఒకే చోటకు వచ్చి దేవుని సన్నిధిలో ఉండాలి అనేటువంటి భావంతో, భారంతో, ఇష్టంతో, ప్రయాసతో అందరూ కలిపి ఒకే ప్రదేశానికి రావడానికి కూడా గెలుచుకోగలుగుతారు. 4 విషయాలు గెలవగలుగుతారు. 5వ విషయంలో ఓటమి ఏంటో తెలుసా? అక్కడికి చేరిన తర్వాత ఏ ప్రదేశంలో దేవుని యొక్క ఉపదేశం అయితే వస్తుందో ఆ ఉపదేశాన్ని బట్టి నేను ఎలాగ మార్చుకోవాలో అనే దగ్గర ఫెయిల్ అవుతారు. దే విల్ ఫైండ్ ద రైట్ చర్చ్, దే విల్ ఫైండ్ ద రైట్ ప్రీచర్, దే విల్ ఫైండ్ ద రైట్ ప్రీచింగ్, దే విల్ ఫైండ్ ద రైట్ ఫ్యామిలీ ఫెలోషిప్. అన్నీ బాగుంటాయి. చాలామంది అక్కడికి అంతవరకు రీచ్ అవ్వడం దేవుని యొక్క విలువని గుర్తించి అక్కడి నుంచి వాళ్ళ గ్రాఫ్ స్ట్రైట్ లైన్ వెళ్ళిపోద్ది, ఇక పైకి ఎదగదు. ఏంటంటే మనకు కంఫర్ట్ జోన్ వచ్చేస్తుంది. పర్వాలేదు, మేము బాగున్నాం, మేము చర్చిలోకి వెళ్ళిపోయాం. ఏమండి, మంచి చర్చి పరలోకం తీసుకెళ్ళద్దా? మంచి పాస్ గారు గోతులో పాతి పెట్టగలడేమో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో అని పరలోకంలో చేర్చగలడా? మంచి కుటుంబాలు లవ్ ఫీస్ పెట్టుకుని చికెన్ బిర్యానీలు, చికెన్ జాయింట్లు, మటన్ కర్రీలు పెట్టగలడు. కానీ ప్రభు దగ్గర తీసుకెళ్ళి పరలోకంలో ఆ మన్నాను భుజించనివ్వగలడా? మరెలా మీరు దేవుని యొక్క మాటలోకి వచ్చి జ్ఞానం అనుకుంటున్నారు? దేవుని మందిరంలోనికి రావడం గొప్ప కాదు,
దేవుని సహవాసాన్ని ఎంచుకోవడం గొప్ప కాదు, దేవుని స్థలాన్ని ఎంచుకోవటం, సేవకుని ఎంచుకోవటం గొప్ప కాదు. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి బోధలో యేసుక్రీస్తుని వెతుక్కుని ఆయనను అంగీకరించి ఆయన మాటకు నా అంతరంగంలో మూర్ఖుని యొక్క తనము, మూర్ఖుని యొక్క చిత్తమును పోగొట్టుకుని ఆ జ్ఞాని యొక్క సహవాసం నేను చేయగలుగుతున్నానా లేదన్నది ఇంపార్టెంట్. సో చూసుకోండి, ఎక్కడ మీరు గెలవగలిగారు అని అంటే అక్కడ వరకు వచ్చారు. ఏ ప్రదేశంలో ఓడిపోయారు అని అంటే దేవుని మాట ప్రకారం నేను ఈ రకమైనటువంటి ఆలోచన స్థితిని మార్చుకోలేకపోయాను. ఈ పరిస్థితి ఏం చెప్తారో తెలుసా? తప్పుడు సాక్ష్యం అంటే దేవుని ఈ మందిరంలోకి వెళ్ళిన తర్వాత మమ్మల్ని బ్లెస్ చేశాడు. ఏంటి బ్లెస్ చేశాడు? మా అబ్బాయి పెళ్ళి అయిపోయింది, అమ్మాయి పెళ్ళి అవ్వదనుకున్నాం, 200 కేజీలు ఉంది, అవ్వదనుకున్నాం. మొత్తానికి దేవుడు గొప్ప అద్భుతం చేసేసాడు, ఆశ్చర్యం చేసేసాడు. ఆ అబ్బాయికి 300 కేజీలు ఉన్నాడు. కాబట్టి దేవుడికి ఏదైనా సాధ్యమే. ఆ పాట వచ్చింది కదా, సాధ్యమే అన్నీ సాధ్యమే. పాట పాడేసుకున్నాం, కృతజ్ఞత కూడా పెట్టేసాం. అసలు ఈ రోజుల్లో అసలు వీసా అంటే ఏంటనుకున్నారు? దేవుడు ఎలా ఇచ్చాడో తెలుసా? అసలు అంతా అద్భుతాలు. దేవుడు ఇలాంటి అద్భుతాలు చేసి నేను తీసుకెళ్తానన్నాడా? ఈజ్ ఇట్ దట్ రైట్ ఫెలోషిప్? అసలు కానిది అని దేవుడు అనుకుంటున్నాం. దేవుని మందిరంలో నేర్చుకోవాల్సిన సంగతి దగ్గర అపజయం పొందుకుంటున్నాం. సో ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఉన్నాడని వెళ్ళినప్పుడు, దేవుని సహవాసం చేయడానికి వచ్చినప్పుడు, దేవుని పక్షమైన జ్ఞానం కలిగిన వారితో, మంచి ఉపదేశం కలిగిన వారితో సహవాసం చేసేటప్పుడు నీ ప్రవర్తనలో దైవికమైన నీతి ఎంతవరకు ఇంపార్ట్ అయ్యింది, శరీరంలో భాగముగా మారింది, నీ శరీరంలో అంతరంగంలో సంపూర్ణతలోనికి ఎంతవరకు రూపాంతరం తెచ్చుకోగలిగావు. అక్కడ కదా వాక్యము శరీరకారి సర్వశక్తి కృపాసత్యములుగా కలుసుకునే జీవితం కలిగి ఉండడానికి. అది రానప్పుడు మనిషి అపజయం పాలవుతాడు. కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఆ ఇంపార్టేషన్ అంటే శరీరంలోనికి పెట్టుకునేటువంటి అవయవ భాగాలు ఎలా ఉండాలి అని బైబిల్ చెప్తుంది అంటే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు, ఎవరికి తగ్గట్లు? ఏర్పరచబడిన వారును దేవుని చేత, మళ్ళీ మామూలు ఏర్పాటు కాదు, దేవుని చేత మీరు ఏర్పాటు చేయబడేవారు. మీరు చెప్పగలరా లేదా? మీ పక్కోళ్ళని చూసి, చెప్పండి. వాళ్ళు ఎవరో చూసారా? వాళ్ళు ఎవ్వరూ కూడా మీరు అనుకునేటట్లు మొదటి తరపు క్రైస్తవులుగా చలామణి అయిన వారు, అంటే మీ తాతలు మీ తండ్రులు క్రైస్తవులు అయినటువంటి వారు ఉంటారు చూసారా? ఫస్ట్ జనరేషన్ వాళ్ళు, సెకండ్ జనరేషన్ మీ ఫాదర్స్, థర్డ్ జనరేషన్ మీరు, ఫోర్త్ జనరేషన్ మీ పిల్లలు. ఈ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్లో నుంచి వచ్చినటువంటి మనము ఒక వర్గంలో నుంచి ఉంటే, ఇప్పుడు ఈరోజు మాటలు వింటున్న మీరే యేసుప్రభు నమ్ముకున్న మొదటి తరం అయితే, అంటే మీ తల్లిదండ్రుల నుంచి కాదు, మీరే అయితే, మీరు దేవుని చేత ఏర్పాట్లో ఉన్నారని మీకు తెలిసిపోయిందా లేదా? కదా. ఇప్పుడు నేను ఫస్ట్, సెకండ్, థర్డ్ జనరేషన్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నా, మీ కుటుంబాలు ఈరోజు 4 తరాలు ముందుగానే మీరు దేవుని చేత పిలువబడ్డారని ఒప్పుకుంటారా లేదా? మీరు ఇంకా ముందు ఏర్పాట్లో ఉన్నారు. మీరు ఆల్రెడీ దేవుని ఏర్పాట్లో ఉన్న మిమ్మల్ని చూసి ఈరోజు ఉన్నటువంటి తరం వాళ్ళు ఎవరైనా యేసుప్రభులోకి వచ్చారా? లేక దేవుడే కలుగు చేసుకుని వాళ్ళని ఆకర్షించడం వల్ల వాళ్ళు యేసుప్రభులోకి వచ్చారని చెప్తారా? ఆల్రెడీ మీరు అడ్వాన్స్ కదా, మీరు 4 జనరేషన్స్ ముందున్నారు కదా, మీరు సూపర్ సీనియర్స్ కదా, మరి మిమ్మల్ని చూసి కదా వాళ్ళు రావాలి. అందుకు ఏం ధరించుకుని ఉండాలి? మీతో సహవాసం చేసే వాళ్ళకి ఏం చెప్పాలో ఆలోచించుకోండి. ఇక్కడ చెప్తున్నారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు మీరు, నెంబర్ 1. నెంబర్ 2, పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. ఎలా ఉండాలంట? పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. నిన్న ఒక ఆయన నా దగ్గరికి వచ్చి మా అబ్బాయికి పేరు మారుస్తారా అని అడిగాడు. ఏం పేరు మార్చమంటారండి అన్నాను. అంటే ఆ అబ్బాయికి హిందూ దేవతల పేరు ఉందండి, కాస్త మీరు క్రైస్తవ పేరు ఏమైనా పెడితే బాగుంటుంది అన్నాడు. అనంటే దేవుడు పేరు మార్చిన సందర్భాలు ఉన్నాయి కానీ బైబిల్లో మనుషులు పేరు మార్చుకున్న సందర్భాలు లేవు. పేరు మార్చి పిలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా పర్షియన్ నేమ్ పెట్టుకుని వాళ్ళు రోమన్లోకి వచ్చారనుకోండి, రోమన్స్ వాళ్ళకి తగ్గ పేరు పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళ వినికిడిలో పిలిచేటువంటి పేర్లు. అలాంటి కొన్ని పేర్లు పిలవడం అనేది జరిగిందండి. మరి మీరేమో అడుగుతున్నారు కదా, ఏం పేరు పెట్టమంటారు మీరే చెప్పండి అని అడిగితే ఆ పెద్ద ఆయన వచ్చాడు, మా అబ్బాయికి పరిశుద్ధరావు అని పేరు పెట్టండి అన్నాడు. సెలక్షన్ కూడా సూపర్ అండి. పరిశుద్ధరావు గారు, పరిశుద్ధ కుమార్తె, చాలా బాగుంది. అంటే నేను మంచి సెలక్షన్ అండి, పిలుస్తాను, పేరు పిలుస్తాను, పరిశుద్ధరావు గారిని పెడతాను. కానీ ఒక్క మాట చెప్తానండి, రావు గారు అనేది వదిలేద్దాం సార్ అని. మళ్ళీ అది దీనిలో కలవని పేరు.
ఈ వస్తావా, రాను, రావు, నీకొచ్చా, రావు, మళ్ళీ రావు ఎందుకు, వచ్చు అనేటట్టు ఏదైనా పెడదాం అంటే ఆయన ఆలోచనలో పడి నేను ఆలోచించలేదండి అన్నాడు. నేను ఆలోచిస్తాను, ఎందుకంటే నువ్వు పెట్టినటువంటి దానిలో పరిశుద్ధత వరకు బాగుంది, మళ్ళీ రావు అంటే పరిశుద్ధత రాదా, అలా ఎందుకు చెప్తావు, పరిశుద్ధత వచ్చుననేటట్టు పెట్టు. ఆలోచించుకుని రండి, మీ ఆవిడతో చెప్పి ప్రార్థన చేసి ఓ పూట ఉపవాసం ఉండి, దేనికోసం, ప్రవర్తన మార్పు కాదు, పేరు మార్పు కోసం. పేర్లు మార్చుకుంటే ఏంటి లాభం, సంఘం మారితే ఏంటి లాభం, ఫెలోషిప్ మారితే ఏంటి లాభం, నువ్వు మారాల్సిందేంటి. ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు పరిశుద్ధుడును ప్రియులైన వారికి తగ్గినట్లు. అసలు బైబిల్ చెప్పేటువంటి నిర్వచనాలు సరిగ్గా సంఘము బోధించక, సంఘము ప్రవర్తించక, ఈరోజు బయట వారికి ఈ క్రైస్తవ్యం అన్యబోధగాను, ఈ అన్య మతంగాను, అన్య జీవితలాగాను మారిపోతుంది. అసలు చెప్తున్నటువంటి లక్ష్యం బైబిల్లో దేవుని కేంద్రం కరెక్ట్గానే ఉంది, దేవుని ఉద్దేశం కరెక్ట్గానే ఉంది. మీరు పరిశుద్ధంగా ఉండాలి, ప్రియమైన వారికి తగ్గట్టుగా ఉండాలి. ప్రియమైన వారికి తగ్గట్టుగా, ఒకసారి ఆ పదం అనండి, నోటితో బాగుంది. ప్రియమైన వారికి తగినట్లుగా. మీ పిల్లలకి మీరు నేర్పించే విషయం మొదట ఏంటంటే, మీరు ఎవరితోనూ కూడా శత్రుత్వం ఉండొద్దు. ఒకసారి చెప్పండి మీ పిల్లలకి, ఎప్పుడు ఎవరితో ఎనిమిటి తెచ్చుకోవద్దు, ఎవరితో గొడవపడద్దు, ఎవరిని తిట్టద్దు, ఎవరికి జడ్జి చేయొద్దు, అది తీర్పులు తీర్చొద్దు, ఎవరిని అసహించుకోవద్దు, ఎవరిని దూరం పెట్టద్దు, ఎవరిని దూరం పెట్టద్దు. ఇది మీరు చిన్నప్పుడు నేర్పండి. వాళ్ళకి 5వ తరగతి వచ్చినోడికి ఫ్రెండ్స్ లిస్టు మారిపోద్ది, వాళ్ళే మార్చుకుంటారు. ఏమంటారంటే, మీరు ఎంత చిన్నప్పటి నుంచి అందరితోనూ మనమ్మ, ఎవరితోనూ విరుద్ధంగా ఉండదని చెప్పండి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో ఉండి, ఇది నా ఫ్రెండ్ కాదు జట్టు పీస్ అంటది. 5వ క్లాస్కి వచ్చేటోడికి వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిని చూశారు, వాళ్ళని చూస్తూ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, నాకు అది ఇంపర్ఫెక్ట్, నా స్నేహానికి అది జోడు కాదు, మాకు వారు సంబంధానికి సరి అయిన వారు కాదు అని మనమే ఏం చేస్తాం, వాళ్ళని డిస్టింగ్విష్ చేసి గీతలు గీసి వాళ్ళని తోసేసి మాకు మీకు సంబంధం లేదు. మీ కుటుంబాల్లో కూడా ఈరోజు ఇంత ఆత్మీయతలోకి వచ్చి ప్రభు శరీరం దగ్గరికి వచ్చి, ఇది ఏక శరీరము క్రీస్తు యొక్క శరీరం అని చెప్పి, ఆయన పరిశుద్ధ రక్తమని పుచ్చుకుని నోట్లో దాగి నీ శరీరంలో లోపలికి బుంజించి నువ్వు యేసుక్రీస్తు రూపంలో మారిన తర్వాత నీకు ఇంకొకటి అసహ్యంగా ఎలా కనపడ్డాడు, నువ్వు ప్రియమైన వారివా? మీరు ప్రియమైన వారిగా ఉన్నారా, ప్రియమైన వారికన్నా దూరంగా ఉంటున్నారా ఏంటి? మళ్ళీ మీకు పెద్ద పరిశుద్ధమైన వాక్యాలు గుర్తొచ్చేస్తాయి. ఏమని తెలుసా, వాళ్ళ అపాసుకులు, వాళ్ళకు దూరంగా ఉండు. నీతో చెప్పేది వాళ్ళకి నువ్వు దూరంగా ఉండాలా, నీకు వాళ్ళు దూరంగా ఉండాలి, తేల్చుకో. ఈరోజు ఎవరి దగ్గరగా రావాలి, నీ పరిశుద్ధతను చూసి పాపి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎందుకనంటే నీ పరిశుద్ధత ఆయన యేసుక్రీస్తు మనకి మాదిరి కాబట్టి, మనల్ని ఆకర్షిస్తాడు కాబట్టి, నీ పరిశుద్ధత అన్యజనులను నీ దగ్గరికి తెచ్చేదిగా మారాలి. మరి నువ్వు రానివ్వకపోతే ఎలా? అందుకే బైబిల్ చెప్తుంది, వాళ్ళు పాపులే, వాళ్ళు బలహీనులే, వాళ్ళు మూర్ఖులే, వాళ్ళు అవివేకులే. నీ వివేకం ఉంది కదా, నీ వివేచన ఉంది కదా, నీకు ఆత్మీయత ఉంది కదా, నీవు పరిశుద్ధుడు కదా, ప్రియమైన వాడికి తగినట్లుగా నీ ప్రవర్తన ఎలా మార్చుకోవాలో మార్చుకుని చూడు, అది చూపించు. వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు కాదనడానికి లేదే, ఎందుకంటే నీ పరిశుద్ధమైన గుణ లక్షణమైన ఆ మంచి అలంకారము అనేకులకు పంచగలిగేదిగాను, అనేకులు ఆనందించగలిగేదిగాను మారిపోతుందట. దాని తర్వాత లక్షణాలు ఉన్నాయి చూడండి. ఏంటట? తగినట్లు, కామ, మీరు జాలిగల మనస్సును. చాలు. ఏం కావాలి మీకు? జాలిగల మనస్సు. ఎప్పుడు కావాలి జాలి? అవతల వ్యక్తిని మీరు చూసినప్పుడు మీకు జాలి ఎప్పుడు పడాలి? వాళ్ళు చండాలమైన వాళ్ళని చూసినప్పుడు మీకేం కలగాలి? వాళ్ళు బలహీనులని తెలిసినప్పుడు మీకేం కలగాలి? వాళ్ళు మూర్ఖులని తెలిసినప్పుడు మీకేం కలగాలి? చేతులు కడుక్కొని తలుపేసేసుకుని నాకు సంబంధం లేదు, నేను ప్రార్థనలో ఉన్నాను చెప్తావా? అసలు నీకు కావాల్సింది ఏంటి? జాలి కలిగిన మనసు. ఎప్పుడు కావాలి? అవతల వాడికి కావాల్సింది అదే. నీ దగ్గర ఉన్నది అది విలువైనటువంటి పరిశుద్ధత, నీ దగ్గర ఉన్నది ప్రియమైనటువంటి దైవిక తత్వం, నీవు జ్ఞానము కలిగిన వ్యక్తివి. అలాంటి వ్యక్తివైన క్రీస్తుని కలిగి ఉన్న నీవు అవతల వ్యక్తివి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ మీద నువ్వు పడాల్సిందేంటి? అంతేగాని ఆటోలో ఎవరైనా కనపడితే నువ్వు డబ్బులు ఇవ్వకు నేను ఇచ్చేస్తానని, అది కాదు జాలి. ఈ చాలామంది ఈ మధ్య ఎక్కడ చూసినా, నిన్న నాకు తమ్ముడు చెప్తున్నాడు, అన్నయ్య 10 మంది పాస్టర్లు వెళ్ళామని ఎవడు డబ్బులు తీయడానికి
ఆడు వచ్చి బాధపడుతుంటే నేను అవును 10 మంది పాస్టర్లతో నువ్వు వెళ్తే నువ్వేమి నేర్చుకుందామని అని. అలా కాదని ఎవడు తీయట్లేదు, మరి మనకు అది లేదు కదా, అందుకని గబగబా తీసి అందరికి తీసి అందరూ ఎంత అయింది అని అడుగుతున్నాడు. అంటే తర్వాత ఒక్కొక్కడు వచ్చి ఎంత అయింది అని అడిగినోడు తీయాలి కదా. జోబులోనూ చెయ్యట్టాడు, పర్సు ఫోను బయటికి తీయడు, ఫోన్పే అని. అందరూ అలా చూస్తున్నారంట అంతే. నేను ఎందుకు చెప్తున్నానంటే జాలి కలిగిన మనస్సు అంటే డబ్బులు ఖర్చు పెట్టడం కాదర్రా, నీ హృదయాన్ని విడిచిపెట్టుకోవడం, నీ హృదయంలో స్థానాన్ని పెంచుకోవటం, దైవికమైన పరిపూర్ణమైన ప్రేమను నువ్వు చూపించగలగటం. విచిత్రం ఏంటి, మనకు శత్రువులు క్రైస్తవులే, లోకమంతా స్నేహితులే. బైబిల్ ప్రకారం చూసినా ఆత్మీయంగా చూసినా మనం బయట వాళ్ళతో మనకి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ మీ కోపాలన్నీ ఎవరితో వస్తే చూసుకోండి. మీ చర్చిలో వచ్చిన వాళ్ళతోనూ, వాక్యం ఎక్కువ వినేవాళ్ళతోనూ, దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళతోనూ మనకి ఈ రచ్చ మాత్రం తగ్గదు, లోపల మంటలు వచ్చేస్తుండే. ఇప్పుడు కొలసీలు ఎవరు, బయట వాళ్ళ మనోళ్ళ? ఏమండి, భగవద్గీతలో నుంచి తెచ్చారా ఏంటి రెఫరెన్స్? నేను బైబిల్ నుంచేగా. మరి అప్పుడు ఎవరు ఈ క్రైస్తవులు, ఈ కొలసీలు ఎవరు అంటే మనలాంటి వాళ్ళే. సో ఇప్పుడు మనకే చెప్తున్నాడు పౌలు గారు చాలా బతిగా, ఏమని? మీరు జాలి కలిగిన మనసును పట్టుకోవాలి, చక్కగా అవతల వ్యక్తులతో ఏ రకమైన కంపాషన్ని కలిగి ఉండాలి. అది ఎంతటి జాలో చెప్తాను నేను. యాకోబు పత్రికలో హెచ్చరిక ఏం చెప్పాడంటే, ఒక వ్యభిచారం చేసినటువంటి వ్యక్తి దేవుని మందిరంలో గనక వస్తే చూసే కన్నులు ఉంటాయా, చూడని కన్నులు ఉంటాయా? ఇక్కడ నేను పురుషుడి గురించి మాట్లాడట్లేదు, స్త్రీల గురించే మాట్లాడుతున్నాను. ఆమె ఫలానా అని మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆమె వచ్చిందో లేదో చూసుకుంటారా లేదా? ఆవిడ పక్కన కూర్చున్నామేమో కొంపలు తీసి భయపడిపోరు? ఆవిడ పక్కన ఎవరైనా కూర్చుంటారేమో అని కంగారు పడతారు. మీ మగవాళ్ళు ఎవరైనా అటువైపు చూస్తున్నారేమో అని కూడా మీరు వాళ్ళని చూస్తారు. ఎందుకు దాన్ని చూసావు, ఎందుకు అటువైపు తల ఎందుకు వెళ్ళావు, అసలు ఎందుకు ఏంటి నీ బాధ? యేసు ప్రభు దగ్గరికి ఆవిడ వచ్చింది, ఏం చేస్తాడు ఆయన? మాట్లాడరే? చదవలేదా మీరు ఆ మాట? ఏమన్నాడు? నేను ఈ విషయం గట్టిగా చెప్తుంటే ఆ ఇంట్లో ఇల్లాలు ఏముందో తెలుసా? యేసు ప్రభు ఏం చేశాడు అమ్మా అని అడిగితే తలంచుకుని కింద రాసుకున్నాడు అంది. నీకు కావాల్సినట్టే కనపడద్దు వాక్యం. బైబిల్ ఏంటి, దాని తర్వాత యేసుప్రభు ఏం చేశాడో చెప్పట్లే, తలంచుకున్నాడు, చూడట్లేదు. నీకు ఇంక ఈ బైబిల్ అర్థం అవ్వదు. ఎందుకు? నీ బైబిల్ వేరే, నీ యేసుప్రభు వేరే. నువ్వు ధరించుకోవాల్సినటువంటి ఆ జాలి కలిగిన మనసుతో ఆమెను ప్రేమించి, ఆమెను క్షమించి, ఇక నువ్వు పాపం చేయొద్దని చెప్పి హెచ్చరికిచ్చి, ఆమెను దేవుని యొక్క రాజ్యమునకు వారసురాలుగా చేసుకోకపోయినుంటే అలాంటి మరొక స్త్రీ అయినటువంటి మగ్దలేని మరియా క్రీస్తు సువార్త ప్రకటించడానికి మొదటి సువార్తికురాలుగా మారేదే కాదు. పట్టించుకోనంటే ఎట్లా? నేను పట్టించుకోను, నాకు సంబంధం లేదు, నేను దూరంగా ఉంటాను. బైబిల్ అలా చెప్పలేదండి. నువ్వు ఆ లక్షణం నీకు తెలిసిన తర్వాత ఆ లక్షణానికి దూరంగా ఉండు. వ్యక్తిని ఎప్పుడూ కూడా ద్వేషించుకో. ఆ వ్యక్తితో నువ్వు ఉండాల్సినటువంటి ఆ సంపూర్ణమైన ప్రేమ నియమాన్ని ఎప్పుడూ కూడా నువ్వు చేసి తీరవలసిందే. అందుకొని మొదటిది జాలి కలిగిన మనస్సు, రెండోది దయాళుత్వమును. ఎంత చక్కటి దయ కలిగి ఉండాలి, ఎంత దయగా ప్రవర్తించాలి, ఎంత పరిస్థితి వచ్చినా, ఏ అవకాశం వచ్చినా, ఏ అవసరం వచ్చినా ఎంత ఎక్కువగా వారి పట్ల నువ్వు దయ చూపించగలగాలి. ఆ దయాళుత్వాన్ని కనపరిచేటువంటి ప్రేమపూర్వకమైనటువంటి పరిచర్యలు ఎలా ఉండాలి. ఇక్కడ ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క విషయాన్ని మెన్షన్ చేస్తూ చెప్పాడు చాలా చక్కగా. దయాళుత్వాన్ని కనపరిచేటప్పుడు క్రియ ఎలా ఉంటుంది? నాకు వారి పట్ల చాలా నాకెవరి మీద కోపం లేదండి. నిజమే, దయాళుత్వం కలిగి ఉన్నావా? నీ కోపం లేకపోవచ్చు. దయాళుత్వం కలిగి ఉన్నావా? ఎవరి మీద నాకు అసహ్యం లేదండి, వెరీ గుడ్. దయాళుత్వాన్ని కలిగి ఉన్నావా? అలాంటి వ్యక్తి నీ దగ్గరికి వచ్చి నీ పంచన చేరి నీ దగ్గర సహాయం అర్థిస్తే ఏ హృదయంతో ఇవ్వగలవు? ఇందాక అన్ననే మనోళ్ళని. మనోళ్ళు అయితే ఎలాగిస్తాం, మనోళ్ళు కాకపోతే ఎలా ఇస్తాం? అక్కడే మనోళ్ళ కాదన బయటపడుద్ది. ఎందుకు? వాళ్ళకి మనం ఇచ్చే స్థితి కానీ, చెప్పే స్థితి కానీ, సరి అయినటువంటి అనుభవం హృదయపూర్వకంగా రాకపోతే నువ్వు అవివేకంగా ప్రవర్తిస్తున్నావని పరిశుద్ధమైన దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఈరోజు. మొదటిది జాలి కలిగిన మనస్సు, రెండోది దయాళుత్వము, మూడోది వినయము. దేనిలో చూపిస్తాం? ఒక మనిషిని చూసిన వెంటనే అతను చాలా వినయపూర్వకంగా ఉంటాడు, అసలు వినయం ఉండదు అని మీరు ఎలా చెప్తారు? దేన్ని బట్టి చెప్తారు?
ప్రవర్తనలో 3 భాగాలు ఉంటాయి. 1 శరీర భంగిమ, 2 మాట, 3 అవతల మనిషికి మనం చేసేటువంటి ఉపచారము లేక పరిచారం సహాయం. ఈ 3ంటిని బట్టి ఒక మనిషి యొక్క ప్రవర్తన అనేది చూపిస్తాం. ప్రవర్తన అంటే శరీర బాడీ లాంగ్వేజ్ ఎలా కనబడుద్ది? నీకు నచ్చిన వాళ్ళు కనబడితే ఎలా కనబడుతుంది? పొద్దున్నే నీకు వాళ్ళ గురించి చాలా కోపం వచ్చిందండి, మధ్యాహ్నం ఎదురుపడ్డారండి, నీ ఎమోషన్స్ ఏంటి? పొద్దున్నుంచి సాయంత్రం లోపు. సహజంగా పొద్దున్న కోపం వస్తే సాయంత్రం తగ్గిపోద్ది, అది వేరే విషయం. కానీ సాయంత్రం లోపు సంగతి ఏంటి? ఇక్కడ బుద్ధిహీనమైన ప్రక్రియ ఏంటంటే, ఇన్స్టెంట్కి అలవాటు పడిన క్రైస్తవ జీవితాలు, క్రైస్తవులనే కాదులే, రెగ్యులర్ లైఫ్లో అన్నీ ఇన్స్టెంటే. మహానుభావుడు కాఫీ ఎవడు కనిపెట్టాడు కానీ ఇన్స్టెంట్ కాఫీ అని మొదలెట్టాడు. ఇంకా ఆ తర్వాత అన్నీ ఇన్స్టెంట్. నూడిల్స్ ఇన్స్టెంట్, మ్యాగీ ఇన్స్టెంట్, ఇంకా ఫాస్ట్ ఫుడ్ ఇన్స్టెంట్. ఆడు గరిటెలా కొట్టినట్టే తెలుస్తుంది మీకు ఆ కళాయికి. కంగని చప్పుడు వస్తుంటుంది. మీరు నుంచున్న ప్లేట్ మీద నిండిపోయి వచ్చేస్తుంది అది. అయ్యే ఫాస్ట్ ఫుడ్ దగ్గర ఏంటి అంత ఫాస్ట్ ఫుడ్ ఎలా తయారైపోతుందంటే, అంత ప్రీ కుక్డ్ రెడీగా పెట్టుకుని ఈ ఇన్స్టెంట్కి అలవాటు పడిన మనుషులు ఇన్స్టెంట్ క్షమాపణకి ఎందుకు అలవాటు పడరు? కోప్పడద్దనందా బైబిల్? పడు, పాపానికి వెళ్ళకు. ఇన్స్టెంట్గా ఏం చేయాలి? క్షమాపణ పొంది, క్షమాపణ అడిగి. మొన్న ఒక ఆయన వచ్చి, భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఒక మాట అడిగారు. పాస్టర్ గారు, మేము మ్యారేజ్ అయ్యిందండి లాస్ట్ వీక్, మిమ్మల్ని పెళ్ళికి పిలుద్దాం అనుకున్నాను కానీ మాకు ఎందుకో అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు కాదు, చెప్పాడులేండి, పిలిస్తే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకని పిలవలేదు. కానీ మీ దగ్గరికి వచ్చి మాత్రం ప్రార్థన చేయించుకోవాలని మాకు చాలా ఆసక్తిగా వచ్చాము. మరి మాకు టైం అయిపోతుంది, కొంచెం ఒక 2 సలహాలు ఏమైనా ఇస్తారేటనండి. 2 సలహాలు కూడా ఇన్స్టెంటే. బాబుకి అసలు టైం లేదు. కాలు జోబులో పెట్టుకున్నట్టు, చెప్పులు కాళ్ళు పెట్టుకున్నట్టు వచ్చి సరే ఇన్స్టెంట్ అంటే, సరే ఏం లేదు, సరే నువ్వు అంత స్పీడ్గా ఉన్నావు కాబట్టి స్పీడ్గా చెప్తాను. మీ ఇద్దరు ప్రేమించుకున్నారా లేకపోతే మీ అమ్మ నాన్న చూసిన సంబంధమా అన్నాడు. అంటే దేవుని దయ వల్ల ప్రేమించుకోలేదండి, ఇద్దరికి అమ్మ నాన్న చూసిన సంబంధమేనండి. వెరీ గుడ్. సో మొదటి విషయం ఓకే. నేను ఇప్పుడు మీ ఇద్దరికి చెప్పే ఇన్స్టెంట్ విషయం ఏంటంటే, మీ ఇద్దరికి కోపాలు వస్తాయి, ఇన్స్టెంట్గా కోప్పడండి, ఇన్స్టెంట్గా సమాధానం అడగండి, ఇన్స్టెంట్గా సమాధానం పడండి. నువ్వు ఇన్స్టెంట్గా కోప్పడు, ఇన్స్టెంట్గా సమాధానం అడుగు, నన్ను క్షమించాను క్షమాపణ అడుగు, ఇన్స్టెంట్గా సమాధానం పడు. ఇవన్నీ ఎలా జరగాలి? 3 ఇన్స్టెంట్గా. సో మరో నెక్స్ట్ ఇన్స్టెంట్ ఏమవుద్ది? ఇంకేముండదు. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఏదో బాగున్నట్టుందని. కోపము స్పీడ్గా రావాలి, క్షమాపణ స్పీడ్గా అడగాలి, సమాధానము అంటే స్పీడ్గా అంటే అది కాదు, సమాధానం పడడం. సమాధానాలు స్పీడ్గానే వస్తాయి, కోపం వస్తే స్లోగా వస్తాయండి, అది కాదు. సమాధానం పడడము, ఇది చేసే అన్నాను అంటే అన్నాడు, వెళ్ళొస్తాం సార్ అన్నాడు. ఇన్స్టెంట్. మరి ఏం చేస్తావు? వెరీ గుడ్, థ్యాంక్ యూ, బాయ్ అన్నాడు. వెళ్ళి 1 వీక్లో ఫోన్ చేశాడు, పాస్టర్ గారు మా పెళ్ళిలో ఏం జరిగిందో మర్చిపోయాం కానీ ఆ ఇన్స్టెంట్ సమాధానాలు మాత్రం మాకు బాగా గుర్తొచ్చినాయండి, అదిరిపోయింది సార్ అన్నాడు. ఏమైంది అన్నాడు. రోజుకి 2-3 సార్లు అవుతుంది సార్ అన్నాడు. వెరీ గుడ్. రోజు కోప్పడుతున్నారని సార్? మామూలుగా లేదండి అన్నాడు. అంటే కోప్పడాలని పడుతున్నావా అని అంటే, ఈ మధ్య 2-3 సార్లు అలాగే చేశారండి. అదే తప్పు. వచ్చినప్పుడు పడ్డం వేరు, తెచ్చుకుని పడ్డం వేరు. కొంతమందికి ఇక్కడ ఉంటుందంట. ఎక్కడెక్కడ నిజంగా చూసారా? ఎవరికి చూడండి, మీ పక్కలకు ఉందేమో, ఇక్కడ ఉందా? ఎందుకంటారు? కాదు, మీ శరీరంలో ఏ అవయవాన్ని తాకని మీ అవయవాలు ఎక్కువసార్లు మీ చెయ్యి అక్కడికి వెళ్తుంది. అది త్వరగా మీరు తాకగలిగిన భాగము. అందుకని కోపం అక్కడ ఉందని చెప్తారు. ముక్కులోని కోపం ఎందుకు ఉంటుంది? శివుడు వస్తుంది పీకితే. ముక్కు పిండగా రక్తము వచ్చును, బైబిల్ అది చెప్పింది. కోపం ఎందుకు వస్తుంది అంటే ఏంటి? క్విక్గా రీచ్ అవ్వగలిగేటువంటి భాగము కాబట్టి క్విక్గా రీచ్ అయ్యేది కోపం. సో మనిషి ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలంటే సాత్వికంగా శాంతంగా కన్నా కోపంగా చెప్పగలడం ఈజీ మెథడ్. సో అది వినయం అనేది అక్కడ మీరు మాట్లాడే పద్ధతి మీద
ప్రదర్శించే పరిస్థితుల మీద మీ చూపించే అభినయం, శరీర లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ మీద అవతల వ్యక్తిని మీరు ఏ రకంగా రెస్పాండ్ చేస్తున్నారనేది మీకు అర్థమవుతుంది. రిసెప్షనిస్ట్ చూడండి ఎంత చక్కగా నవ్వుద్దు. మే హెల్ప్ యూ సార్ అంటది. నీ పక్కోడు వచ్చినా అదే నవ్వు, 100 మంది వచ్చినా అదే నవ్వు. అది ఆ డ్యూటీ దిగంగానే అంటే ఏమ్మా అలాగే ఇప్పుడు వరకు బలి నవ్వేవు కదండి, ఏటో నవ్వుతాంలేండి అలాగా అంటే అది నవ్వు కూడా ఏంటది, ఇప్పుడు బైబిల్ చెప్పిన వినయం కాదు అది. ఉద్యోగం, డబ్బు కోసం, జీతం కాబట్టి ఆ పని చేయాలంతే. కానీ నువ్వు నీ ఇంట్లో జీతం కోసం చేస్తున్నావా? నీ ప్రభువు దగ్గర కదా జీతం ఉంది నీకు. నువ్వు వెళ్ళినప్పుడు కదా నీకు తూకం ఉంది. ఆయన తూకంలో తప్పు ఉండదండోయ్. రిలయన్స్లోనూ డీమార్ట్లోనూ మోసాలు ఉండొచ్చేమో, ఆయనది పర్ఫెక్ట్ తక్కిడి. ఎక్కడ తోడ ఆ గ్రాహం కూడా తేడా రాదు. ఎవడివాని క్రియలు చొప్పున. అక్కడ పదం ఉంది, కొలిచి. ఏంటంట, నువ్వు అణిచి దిగజాల్చి వేసి ఇచ్చావనుకో నీకు అలాగే ఇస్తాడు నీ ఒళ్ళో. నువ్వేమైనా తేడా పడక ఇలాగ ఇసిరేవనుకో అలాగే ఇసిరుతాడు. జాగ్రత్త సుమి, దేవుని దగ్గర కొలతలో తప్పురాదు. చాలా జాగ్రత్తగా నీ వినయాన్ని చూపించు. 3వది, 4వది సాత్వికమును. ఏముండాలి? సాత్వికము. చాలామందికి చూస్తున్నాం ఈ పేర్లు పెట్టాలంటే భయం వేస్తుంది. శాంతి ఉండదు. సాత్వికం ఉండదు. అంతా రోషాలే, అంతా పౌరుషాలే. పేరు పెట్టేటప్పుడు ప్రార్థన చేసి ప్రభు చూపించాడని, ప్రభు చెప్పాడని, వీళ్ళు అలా మారతారని. పేరు పెట్టినోడిది తప్పులేదు, పేరుది తప్పులేదు. మరి ఎవరి తప్పు? పెంపకమే తప్పు. ఎందుకు? పుట్టినోడు ఏ పాపంలో పుట్టాడు? ఏ పాపం లేకుండా పుట్టాడు. మరి ఎవరు పెంచారు? ఎవరు పెంచితే వాళ్ళు ఎలా పెరిగారు? ఏ వాతావరణంలో పెరిగితే ఆ వాతావరణంలోకి. మీ పిల్లల్ని మీరు ఎలా మారిచారు? మీ పిల్లలు ఎలా మారిపోయారో చూసుకోండి. నిన్న రాత్రి ఎవరో మాట్లాడుతుంటే మన సుదర్శన్ బాబు గారు వాళ్ళ అబ్బాయి, వాళ్ళ పాప మాట ఏందన్నయ్యా అన్నాడు. అది ఇప్పుడు సంకరెక్కింది. 1 year అయిందా? జస్ట్ సంవత్సరం అయింది దీనికి. సంకనెక్కిన పిల్ల మాట ఏంటలేదని అంటే తప్పు ఎవరిది? మాట వినకపోతే, సంవత్సరంలో మాట వినకపోతే రేపొద్దున మీ ఇద్దరు మాట వింటారు. అది మాట్లాడిస్తుంది వాళ్ళిద్దరూ అమ్మ నాన్న ఇద్దరు దాని మాట వినాల్సిందే. ఇంక రేపు నేర్పించాల్సినట్టు నేర్పించుకోకుండా పిల్లల్ని కనడమే తప్పు. ఎన్నో విషయాలు దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు నేర్పిస్తాం. మీ పిల్లల్ని పెంచే పద్ధతి, బోధించే పద్ధతి, జీవింపజేసే పద్ధతి. అందుకని రావాల్సిన ప్రదేశాలకు వినవలసిన విషయాలను సరైన పద్ధతిలో వినకపోవడం వల్ల కూడా సగం పెంపకం రాదు. యూత్కి వచ్చారనుకోండి ఆ బుద్ధి వాళ్ళకి నేర్పుతాం. సండే స్కూల్కి వచ్చారనుకోండి ఆ క్రమం వరకు నేర్పుతాం. ఇవేమీ లేకుండా వచ్చి వయసు వచ్చేసింది కాబట్టి, టైం వచ్చేసింది కాబట్టి పిల్లల్ని కనేసి రేపొద్దున పిల్లలు మాట వింటలేదంటే సమాజానికి నువ్వు ఏ రకమైన తరాన్ని తయారు చేస్తావు? నువ్వు నీ పిల్లలు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇతరులకు మీరు అందిస్తారు రేపు? సో నేర్పించాల్సిందే, బోధించాల్సిందే. అది ఆ పిల్లని కాదు. ఇక్కడ చాలామంది పిల్లలు మాట వినట్లేదండి అని అంటే తప్పు ఖచ్చితంగా ఎవరి మీద నిందేస్తాం? మీరు ఎన్ని అనుకున్నా, మీరు చాలా భక్తిపరులు అయ్యి ఉండి, చాలా ప్రార్థనా పరులు, చాలా ఉపవాసం చేసి, చాలా కన్నీరు గాచి, చాలా కొట్టేస్తే మారిపోతారా? అయితే సహజ సిద్ధంగా బాలుడు మూఢతను కనపరుస్తాడు, బుద్ధిహీనతను చూపిస్తాడు. అయితే మనం దాన్ని టర్న్ చేయాలి, దాన్ని మార్చే పద్ధతికి సిద్ధపరచాలి. మీరు కొంతమంది ధనియులు ఉంటారు, మీ పిల్లలు చాలా మాట వినేస్తారు. మీరు వాళ్ళని చూస్తే ఆ అవతలోడు కనబడుతుంది, ఆడి దగ్గరికి వెళ్ళకూడదు అన్నట్టు ఉంటుంది. మీరు జాలిపడాల్సింది వాళ్ళ మీదే, మీరు ప్రార్థన చేయాల్సింది అలాంటి వాళ్ళ కోసమే. వాళ్ళు స్వభావకంగా మరి దేవుని కృప కాబట్టి అలాంటి వాళ్ళు వస్తుంటారు. ఒక ఆవిడ అడిగింది, మాకెందుకు ఇలాంటి వాడు పుట్టాడని. మీ ఇద్దరిని దేవుడు క్రమంగా ఉంచడం కోసమే, అంతేగాని ఇంకేం లేదు. మీరు ఎక్కడ సెట్ అవుతారు? కర్ర ఉంపంట పొయ్యిలో పెట్టాక అది ఎలాంటి బండి అయినా తీరిపోద్ది, సెట్ అయిపోయి బుడిదై వచ్చేస్తుంది అంతే. మీరు సెట్ అవ్వడానికి దేవుడు అలాగే ఇస్తాడు అంతే. ఇంతేకాని దేవుడేమి మిషన్లో ప్రాబ్లం లేదు, మ్యానుఫ్యాక్చర్లో ప్రాబ్లం లేదు. ప్రోడక్ట్ ఈజ్ గుడ్, మీరు సెట్ అవ్వడానికి, అంతేగాని ఏమనుకోదు. సో అలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఆ సాత్వికాన్ని కలిగి ఉండాలంట. చాలా ఆ ప్లెజెంట్గా ఉండేటువంటి పద్ధతిని మనం కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. సాత్వికం ఎలా ఉంటుంది? ఎలా సాత్వికంగా ఉంటారు? ఆ సాత్వికమైన మనస్సు ఎట్లా ఉంటుంది? నేను బాధపడద్దు కానీ ఒక విషయం చెప్తాను. నేను చాలామంది నేను చూశాను, మీరు ఒక క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చి కొద్ది రోజులు కొద్ది కాలం మీరు బ్రతికిన తర్వాత మీరు వాళ్ళ ఫేసులు చూస్తే మీకు తెలియకుండానే వాళ్ళ శరీరంలో ఒక నెమ్మది వస్తుంది. వాళ్ళు దేవునితో రాపిడి పెట్టబడితే, దేవుని పద్ధతిలో వెళ్తే శ్రమలు తగ్గవండి, పెరుగుతాయి.
కష్టాలు ఉండవనకండి, విపరీతమైన కష్టాలు ఉంటాయి యేసుప్రభు నమ్ముకుంటే. బాధలు ఉండవా? ఎందుకుండవు? 6 బాధలు 7 బాధలు కలిసి వస్తాయి, 14ను బాగా పెరుగుతాయి. అవి అన్నీ పెరుగుతాయి. కానీ వాళ్ళు ఒక తెలియని భరోసా కలిగినటువంటి ముఖం కనపడుతుంది. వాళ్ళకి భరోసా ఉంటుంది. ఆ కంగారు, కలవరము, ఎవడైనా పట్టేస్తే వాటి లాగేసుకుంది, అవన్నీ తగ్గుతాయి. ఆ ఆతృత తగ్గుద్ది, ఆ కూల్ తయారవుతారు. అది సాత్వికం. అంటే మీ హృదయంలో కలవరపాటు లేకుండా, భయం లేకుండా, వేదన లేకుండా, చింత లేకుండా, అవతల మనుషులను చూసినప్పుడు ఏ రకమైనటువంటి ఉద్వేగాలు అలాంటివి లేకుండా చాలా నిమ్మళంగా కనపడగలగటం. అది నీకు రాలేదంటే, అది నీ దగ్గర లేదంటే నువ్వు ఇంకా యేసు ప్రభువుని పొందుకోలేదని అర్థం. యేసు ప్రభువుని తెలుసుకున్నావు, పొందుకోలేదు. ప్రభువుని తెలియటం, క్రైస్తవుడిగా మారటం, ఆ రెండు ఒకసారి జరుగుతాయి. బాప్తిజం, ప్రభువును పొందుకోవడం, ఆత్మను పొందుకోవడం. ఆ ఆత్మ ద్వారా నడిపించబడి ఈ రకమైనటువంటి లేఖనాన్ని అందుకోగలగడం. ఆ తర్వాత వచ్చిన చూడండి, సాత్వికమును దీర్ఘశాంతమును. ఏం శాంతం? మామూలు శాంతం కాదు, కొంచెం దీర్ఘం పెట్టాల. దాకు దీర్ఘం ఇస్తే దీకు పొల్లిస్తే దీర్ఘ శాంతం అన్నాడు. కొంచెం దీర్ఘం ఉండాలి. అంటే ఎక్కువ కాలం, ఎక్కువసేపు, ఎక్కువ సమయం, ఎక్కువ దీర్ఘం. అంటే దీర్ఘశాంతమును వహించాలి. ధరించుకోవడం అంటే మీరు బట్టలు ఏం చేశారు? ఇప్పుడు ధరించుకున్నారు, వేసుకున్నారు. ఇవి మార్చుకునే బట్టలు, కానీ ఇవి శాశ్వతమైనటువంటి క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని కనపరిచేటువంటి గుణలక్షణాలు. సో ఆ మంచి గుణలక్షణమైనటువంటి ఈ సాత్వికాన్ని ధరించుకోండి. అంటే ఎప్పుడైతే నేను జ్ఞానము కలిగిన దైవిక సహవాసానికి వస్తానో, దేవుని పద్ధతిని ఎరుగుతానో, దేవుని నీతిని తెలుసుకుంటానో, దేవుని క్రమంలోకి వస్తానో, అజ్ఞానమైనటువంటి మూర్ఖపు సంగతులను పక్కకు పెట్టి వివేకము కలిగి వీటి కొరకు ప్రయాసపడతాను. ఇవి విలువైనవి, ఇవి నా జీవితాన్ని కోరుకుంటున్నవి. నేను దేవునికి ఇష్టమైనటువంటి వాక్యం చెప్తున్నటువంటి పద్ధతిలో దేవుని చేత నేను ఏర్పరచేయబడ్డానని, నేను పరిశుద్ధమైనటువంటి జనాంగంగా ఉన్నానని ప్రజలకు కనపరచగలిగేటట్లు చేసేటువంటి లక్షణాలు. కానీ ఇవి మీరు చూస్తారు, మీ లైఫ్లో అనుభవిస్తారు కూడా, మీకు తెలుస్తాయి. ఈ లక్షణాలు తెలియకుండా దేవుడు అసలు ఎప్పుడు ఎవరికి ఉంచడు, ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తాడు. ప్రాబ్లం ఏంటంటే వీటిని కంటిన్యూగా క్యారీ చేయటమే కష్టం. లైఫ్ టైం దీన్ని క్యారీ చేయాలి అనేటువంటి విజన్ లేకపోవడం. నేను చెయ్యాల్సిందే, నేను చెయ్యకపోతే నేను బద్ధుడను కాను, అయిపోతానేమో, విడిచిపెట్టబడతానే, ప్రభు నాతో ఉన్నాడే అనేటువంటిదే మర్చిపోయి చేస్తాడు. కానీ ఎంత ఆత్మ సంబంధమైన దేవుడో తెలుసా? మీరు చేసిన వెంటనే మీకు గుర్తు చేస్తాడు. పొరపాటు అయిపోయిన వెంటనే మీకు గుర్తొచ్చేస్తుంది. అరే ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా అనకుండా ఉండాల్సింది, ఇలా చూడకుండా ఉండాల్సింది, ఇలా చెప్పకుండా అయ్యో, ఇమ్మీడియట్గా మీకు ఆ ఫ్లక్చుయేషన్ మీకు తెలిసిపోద్ది. అరే నేను పడ్డానే అని. అట్ ద సేమ్ టైం మీకు లెగడానికి కావాల్సిన ఆసక్తి కూడా వస్తుంది. మళ్ళీ మీరు ఏమంటారు తెలుసా? ఇంక నేను ప్రభువా ఈసారి ఇది అయిపోయింది, నన్ను క్షమించే, నేను మళ్ళీ తిరిగి లేగిస్తాను. నువ్వు పెద్ద ప్రార్థన చేయక్కర్లే, ఎలాంటి వాటికి ఆ చిన్న ప్రార్థన చాలు. నేను పడిపోయాను, నన్ను లేపు ప్రభువా. దేవుడు ఎంత కృపమేడంటే ద నెక్స్ట్ మినిట్ రెడీ టెస్ట్. కొంచెం గ్యాప్ ఇస్తాడు అనుకున్నారేమో. మిమ్మల్ని ఆయన బాధ ఏంటో తెలుసా? ఎప్పుడెప్పుడు లేపేద్దామా, ఎప్పుడెప్పుడు గెలిపించేద్దామా, ఎన్ని ఎగ్జామ్స్ అయినా పెట్టి తొందరగా పాస్ చేసేద్దామా, చిన్న వయసులో కూడా త్వరగా పాస్ చేసేద్దామా అనేటువంటి ఆ ప్రేమ దేవునికి ఉంటుంది. అందుకని ఎప్పుడు మీరు అడిగినా ఆ శ్రమ తక్కువ ఇలాగ అయిపోయింది అమ్మయ్య అనేటోటికి రెండోది కాచుకుని ఉంటుంది. పౌలు అంటాడు, నా కొరకు కాచుకుని ఉన్నాయని. ఆ ఊరు వెళ్తానికి పాపం వద్దని దేవుడు చెప్తాడు, నువ్వు వెళ్ళొద్దురా అని చెప్పి. అగబు పిల్లలు మాట్లాడతారు, అక్కడ వచ్చి ఆ నడికట్టు తీసుకుని నడికట్టు తీసుకుని ఇది ఎవరిదైతే ఉందో ఆడిని ఇలా కొడతారని చెప్తారు. బాబు ఏమంటాడు తెలుసా? కొట్టించుకుని వచ్చేస్తానంటాడు. ఎందుకు ఆసక్తి? అదే ప్రభులో ఉండేటువంటి వ్యక్తికి ఇవ్వబడినటువంటి పిలుపు. పౌలుకి ఉన్నటువంటి నిజమైన ముళ్ళు అదే. ఆ ముళ్ళు ఏంటి అని అంటే సమాధానం సాత్వికంగా చెప్పలేడు. మాట్లాడేటప్పుడు అవతలకి చక్కగా వివరంగా మాట్లాడలేడు. కానీ అతని మాటలు వింటే మాత్రం అంత వివరంగా ఇంకోటి ఉండదు. ఈనేలోపు వాడి మీద పడిపోతాడు, కొట్టించుకుంటాడు, దెబ్బలు తినేస్తాడు, ఇంటికి వచ్చి కాపడం పెట్టించుకుంటాడు. ప్రభువా అంటాడు, మళ్ళీ తిరిగి 2 రోజులు రెడీ, నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి. అంటే అతనికి ఆ ఆసక్తితో కూడినటువంటి
ఆ త్వరపాటుతో కూడినటువంటి పద్ధతి దైవికమైన పద్ధతిగా ఉండకపోవచ్చు. అందుకే అది సాతాను దూతగా అన్నాడు. చాలామంది ఏమనుకుంటారు, ఇప్పుడు ఈ చెప్పిన లక్షణాలన్నింటి బట్టి ఒక మనిషిని చూస్తే ఎలా ఉంటాడంటే చెత్తకొట్టిన రోట్లో ఉన్న పచ్చడిలాగా ఉండాలా? ఉంటారా మీరు? మీకు కూడా సాతాను దూత ఉంది లోపల. ఏం చేస్తారు అప్పుడు? నన్ను అంటారో అని లేచిపోతాం. ఆ టైంలో మళ్ళీ కనపడతాయి, మళ్ళీ ఇంకో నెక్స్ట్ రెడీ అవ్వని. సో అలాంటి పరిస్థితులు మన జీవితంలోకి వచ్చేటప్పుడే ప్రభువు మనల్ని ఏ రీతిగా నడిపించమంటున్నాడు, ఎలా మనం సమాధానం చెప్తున్నాం, ఎట్లా బదులు ఇవ్వడానికి ఇష్టపడతాం, ఎట్లా మాట్లాడడానికి ఇష్టపడతాం, ఎట్లా ప్రియమైన వారికి తగ్గట్లుగా ఉండడానికి ఇష్టపడతాం, ఇదే వివేకం. ఈ అవివేకమైనటువంటి ఈ లక్షణంలో బలహీనులుగా ఉండకూడదని ఎన్నిసార్లు ప్రభు మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నా ఒక మనిషి సహజ సిద్ధంగా సాతాను సంబంధిగా ఉండడానికి ఇష్టపడటానికి మనసు ప్రేరేపించుకుంటూ ఉంటాడు. దయచేసి శరీరము ఆత్మకు మధ్యలో జరిగే ఈ పోరాటంలో దేవునిని గనపరచటానికి నీ శరీరాన్ని గనక కొద్ది నిమిషాలు ఆపగలిగితే, కొంచెం రెచ్చిపోనివ్వకుండా ఆపగలిగితే, అంటే ఇక్కడ మళ్ళీ చెప్పాలి, మీ శరీరం ముందు రెస్పాండ్ అవుతుందా, మీ మైండ్ రెస్పాండ్ అవుతుందా? ముందు మనసే కదా ముందు రెస్పాండ్ అవుతుంది. అంటే మనసుకు రెండు భాగాలు, హృదయము మరియు ఆలోచన కేంద్రమైన మనసు. హృదయమేమో నిర్ణయ కేంద్రం, ఇదేమో ఎమోషనల్ బర్స్ట్. మనసేమో దాన్ని ప్రేరేపించి బయటికి తీసుకురావడానికి బాడీని వాడుకుంటుంది. ఈ రెండింటి మధ్యలో జరిగే పరిస్థితుల్లో కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇచ్చారనుకోండి, వాక్యానికి అవకాశం ఇచ్చారనుకోండి, ప్రభు చెప్పిన బోధకు అవకాశం ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా మీరు విజయం పొందుతారు. అవివేకంలో ఉండేటువంటి వ్యక్తిని దేవుడు ఏ సందర్భంలోనైనా బయటికి తీసుకురావాలని ఇష్టపడతాడు. కానీ అవివేకము కలిగి ఉండేటువంటి ఆ లక్షణం మాత్రం ఎప్పటికీ కూడా దేవునిని ఎరగకుండా, పట్టుకోకుండా, ప్రేమించకుండానే నడిపిస్తుంది. చాలా 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 చీప్గా బిహేవ్ చేస్తుంది. క్షమించండి, ఈ మాట చెప్పడానికి నేను ఆఖరి మాటగా చెప్తున్నాను. వివేకముగా ఉండడానికి దేవుడు నీతో ఎంత పోరాడతాడో, ఒక వ్యక్తి దేవుడిని తోసి అవివేకంగా ఉండడానికి అంతే పోరాడతాడు. ద ఈక్వల్ బ్యాటిల్ విల్ కమ్. దేవుడు నీ సైతం ఆ మనిషి అవివేకముగా ప్రవర్తిస్తూ ఆ శాపాన్ని తెచ్చుకోవడానికే ప్రయత్నం చేస్తారు. దేవుడు ఎంత ఇష్టపడతాడు, మనిషి దేవుడిని అంత గట్టిగా తోస్తాడు. ఈ అవివేకంలో పడిన వ్యక్తి దేవుని మందిరంలోనే కూర్చోవచ్చు, రక్షణ పొందొచ్చు, నీ పేరు మార్పు చెందొచ్చు, కానీ నీ బ్రతుకుని మార్చుకునే స్థాయికి తెచ్చుకోకుండా ఈ లక్షణాలను ధరించుకోకపోతే ఖచ్చితంగా నిన్ను అవివేకి యొక్క లక్షణంలోనే దేవుడు చూస్తాడు. ప్రజలకు నువ్వు కనపడతావు, నీ సాక్ష్యం చెడిపోతుంది. నిన్ను బట్టి అనేకులు ప్రభు దగ్గరికి రావాల్సిన ఆ తరపు క్రైస్తవులుగా మనం ఉండకపోయినందుకు ఒకరోజు ప్రభు ఇచ్చే జీతాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి అవివేకంగా ఉండి దైవిక దీవెనను పొందుకోకుండా నష్టపోకూడదని మరోసారి దేవుడి మాట ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం, ప్రార్థన చేద్దాం.